పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో షుగర్ ఫ్యాక్టరీకి టన్నుకి 200 చొప్పున అమౌంట్ని రిలీజ్ చేసి ఆ రోజు ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా గత గవర్నమెంట్లో మాత్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలానికి కలిపి సుమారుగా 89 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఫ్యాక్టరీని ఆదుకోవడం జరిగింది. ఈరోజు వాస్తవంగా మాట్లాడితే నేను కూటమి గవర్నమెంట్కి సపోర్ట్ చేసినప్పటికీ కూడా కూటమి గవర్నమెంట్ ఇచ్చిన హామీల్ని వమ్ము చేసి ఈరోజు కార్మికులు కానీ రైతాంగాలు కానీ రోడ్డు పడిన పరిస్థితి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మిగతా నాయకులు కానీ షుగర్ ఫ్యాక్టరీ మీద అంత ఇంట్రెస్ట్ లేదని తెలిసినప్పుడు కూడా చూస్తూనే పేట మీద అడిగేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బాధపడడం సుఖం లేదు. దాన్ని ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద మనసు చేసుకొని గౌరవ ప్రజాప్రతినిధులు కానీ మిగతా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ అగ్నిపక్ష సంఘాల నాయకులు కానీ కార్మిక సంఘాల నాయకులు కానీ రైతు కూలీ సంఘం నాయకులు కానీ రైతు సంఘం నాయకులు కానీ ఈరోజు ఈ కార్యక్రమాలను పెట్టి ఫ్యాక్టరీని మనం కాపాడుకుందాం. రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీ ఉంటేనే చోడవరం నియోజకవర్గం కానీ మానవరం నియోజకవర్గం కానీ డెవలప్మెంట్ 2 నియోజకవర్గం ఒకే ఒక చక్కెర పరిశ్రమ కానీ మరి ఏ పరిశ్రమ లేకపోయినా ఉదయం చక్కెర పరిశ్రమ దీన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ చక్కెర కార్యక్రమం పెట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పైన హృదయపూర్ణ మనమే రోడ్డున పడి కంపల్సరిగా పోరాటం అంటూ చేస్తే మనకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుంది. ఎవరు పట్టించుకోలే చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గురించి అని చెప్పని ఈరోజు పూర్తిగా దాన్ని పక్కన పెట్టి కనీసం గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ సంవత్సరం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకుండా కార్మికులకి ఇటు రైతాంగాన్ని కూడా నోట్లో మట్టి కొట్టిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని చెప్పి సభగా తెలియపరచుకోవడం జరుగుతుంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెర కర్మాగారం ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. షుగర్ కూడా ఇండస్ట్రీ కాబట్టి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఫ్యాక్టరీ లాభాల పాటు చక్కెర కర్మాగారం నిలబడలేదు, చేయలేదు. దీని మీద ఆధారపడి రైతు సోదరులు కానీ కార్మిక సోదరులు కానీ ఉపాధి దొరుకుతున్న ఉద్దేశంతో ఈ సహకార చక్కెర కర్మాగారం నిర్మించడం జరిగింది. మిగతా చక్కెర కర్మాగారం వేరు, ఈ చోడవరం చక్కెర కర్మాగారం వేరు. ఎందుకంటే ఇది చిన్నకారు సన్నకారు రైతులు అందరినీ కలుపుకొని తీసుకెళ్లి పెద్ద ఏనుగులాంటి ఫ్యాక్టరీ. రాష్ట్రం మొత్తమే చూస్తే మన రెండో ఫ్యాక్టరీ బోధన షుగర్ ఫ్యాక్టరీ తర్వాత ఉన్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ పెద్ద షుగర్ ఫ్యాక్టరీ మన చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీని ఆదుకోవాలంటే మాత్రం కంపల్సరిగా మనం చూస్తుంటాం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. షుగర్ రేట్స్ అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు కంపల్సరీ గవర్నమెంట్ కొంత ఆదుకొని దాన్ని నిలబెట్టి రైతుల ఫ్యాక్టరీ ఇది కార్మికుల ఫ్యాక్టరీ అనే ఉద్దేశంతోనే చేశారు తప్ప ఈ షుగర్ ఇండస్ట్రీలో ఎప్పుడు లాభాలు వస్తాయి గవర్నమెంట్ ఈ లాభాలు తీసుకునే ఉద్దేశం కాదు. షుగర్ ఇండస్ట్రీ నష్టాల బాటలో వెళ్లకుండా దాన్ని అలా చేసుకెళ్తే దీని మీద ఆధారపడిన 1,00,000 మంది కుటుంబాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో సహకరించినందుకు ఇప్పుడు దాకా సహకరించిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిసారి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే పదే ఆ పేరు చెప్పడానికి కారణం ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునేవాడే మహానుభావుడు దేవుడు. ఆ దేవుడు ఎవరంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. ఈరోజు 89 కోట్ల రూపాయలు గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ పేమెంట్ చేసి ఈ రోజు దాకా నిలబడడానికి కారణం ఆయన ఇచ్చిన డబ్బే. ఈరోజు ఈ గవర్నమెంట్ ఆదుకుంటే కంపల్సరీగా రైతులు కానీ కార్మికులు చెప్పుకునే పరిస్థితి. కానీ మాట ఇచ్చి వమ్ము చేసి కార్మికుల నోట్లో అదేవిధంగా రైతుల నోట్లో ఈరోజు మట్టుకోవడం జరిగింది. కాబట్టి మనందరం ఏకదాటిపై నిలబడి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ప్రతి ఒక్కరిని పేరు నమస్కారాలు తెలియపరుచుకుంటూ మన ఫ్యాక్టరీని నమ్ముకున్న రైతు సోదరులు కానీ కార్మిక సోదరులందరూ కూడా న్యాయం జరిగేటట్టు అదేవిధంగా ఈ సంవత్సరానికి ఎలాగ కర్షింగ్ చేయలేకపోయాం, వచ్చే సంవత్సరానికైతే మనం కర్షింగ్ చేయగలిగితే మాత్రం కంపల్సరిగా మనం సైకిల్ రివైవల్ చేసి కొత్త వంగడాలు తీసుకొచ్చి, ఎందుకంటే రైతులు కూడా చాలా మంది వదిలిస్తారని చెప్పి అనుకున్నారు. ఎట్టి పరిస్థితి వదిలేదు. దానికి గిట్టుబాటు ధర లేక కానీ కార్మికులు అనుకున్న టైంలో జీతాలు లేక కానీ ఫ్యాక్టరీ పరిస్థితి వచ్చింది కానీ లేకపోతే మాత్రం కంపల్సరిగా దీనికి రైతుకి సరైన వంగడాలు ఇచ్చి ఉంటే మాత్రం దాన్ని మోసం చేసి ఉంటే మాత్రం 100 రూపాయలు ఈ ఫ్యాక్టరీ లాభాల బాటలు నడుస్తుందని చెప్పని తెలియపరుచుకుంటూ ఈ చక్కని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిస్థితి ఎలా ఉన్న దాని మీద అగ్రికల్చర్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మరి సాక్షాత్ ఇప్పుడే మాట్లాడిన కాంప్లైంట్ చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా ఈ చక్కెర కర్మాగారాన్ని ఎవరైతే ఆదుకున్నారో ఆ వ్యక్తుల పేర్లు మనం ప్రతిష్ఠించిన సందర్భంలో మరి వాళ్ళ పార్టీలకు అతీతంగా ప్రస్తుతానికి అందరికీ తెలిసిన విషయం పూర్తిగా వెంటిలేటర్ మీద ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ అట్లీస్ట్ ఐసీయూలో ఉన్నా జనరల్ వారికి వచ్చి మళ్ళీ ఇంటికి వస్తుంది గ్యారంటీ. కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు.
మరి గత ప్రభుత్వం 2 సార్లు కూడా తండ్రి కొడుకు ఇద్దరు కూడా పనిచేసినప్పుడు మరి ఆ రోజు అవకాశం ఉన్నది. మరి ఇవాళ తండ్రి కొడుకులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర వహిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వంలోని ఈ గోవా చక్కెర కర్మాగారం ఎంతో పేరు పెట్టేందుకు గల సుమారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,50,000 మంది జీవనోపాధి ఉన్నటువంటి మరి షుగర్ ఫ్యాక్టరీ విషయాలు ఇంతమంది మనం ఈ రౌండ్ టేబుల్ పెట్టకుండానే వాళ్ళ నోటీసులో ఉంది. వివిధ నిఘా వర్గాల ద్వారా వాళ్ళన్నీ సేకరించుకొని కూడా మళ్ళీ ఎవరన్నా పెట్టినప్పుడు కూడా ఈ రోజు నుంచి కూడా ప్రకటన చేయలేని పరిస్థితి. మరి గతంలో మరి మారుకున్న చోడవరం శాసనసభ్యులైనటువంటి రామానాయుడు గారు కానీ ఇక్కడ రాజు గారు కానీ పూర్తిగా రైతు పక్షపాతం మేమంతా కూడా షుగర్ ఫ్యాక్టరీలో రాజకీయాలు చొరబడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ పూర్వమే తీసుకొచ్చే బాధ్యత మాదే, టన్నుకి 4,000 ఇస్తాం 5,000 ఇస్తాం అని చెప్పి మరి అమలుకారులకు వాగ్దానాలు చేసి మొన్న ఎన్నికల్లో కూడా షుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా చూపించి లబ్ధిపోతున్న వ్యక్తులు మరి కనీసం నోరు పెరగలేదు కదా, మరి మొక్కజొన్న పంట వేయండి, మరి సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతైనటువంటి రైతు ప్రజాప్రతినిధులే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరుకంతా కూడా పక్క జిల్లాకు పోతుంటే నిమ్మకం సందర్భాలు. మరి మాకు తెలిసి నేను కూడా షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ చేశాను, సిడిసి చైర్మన్ చేశాను. కానీ జనరల్ బాడీ ఏదైనటువంటి ఈ ఏదైతే బ్లాక్ డే ఏదైతే మాకు ఈ సంవత్సరం చెప్పక తప్పదు. దారుణం. మొన్న జిల్లా పరిషత్లో కూడా ఎంపీ గారు వచ్చినప్పుడు 3 నెలల క్రితం నిలదీసినప్పటికీ జనవరి ఫస్ట్ వీక్లో డెఫినెట్గా ప్రభుత్వం నుంచి అనుకూలమైన ప్రకటన వస్తుందని వారు చెప్పున్నారు. కానీ మొన్న జనరల్ బాడీకి వచ్చినప్పుడు కూడా ఇదే విషయం మీద మాట్లాడినప్పుడు కూడా మరి మాకేమీ లేదండి, మరి పరిస్థితి అంతా అంధాకారం ఉందని చెప్పి వారే చెప్పిన సందర్భంలో మరి దయచేసి దీని గురించి లోతుగా మాట్లాడగలిగే వేదికమైనటువంటి బాధ్యతైనటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రైతు సంఘాలందరూ కూడా ఒక జెండాకి ఒక రైతులుగా మనందరూ కానీ ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తే మాత్రం తప్పనిసరిగా అనుకోలేని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కానీ పెయిన్ స్టార్ట్ అవ్వాలి, ప్రభుత్వంలో సెలవు రావాలి అంటే మరి ఇవాళ మంత్రంగా ఇంకా మరి ఎన్ని సమావేశాలు పెట్టినా కానీ ఏదో లబ్ధి పొందడానికి కన్నా కాకుండా దీని మీద గ్రౌండ్ లెవెల్లో గట్టిగా నాయకత్వం వహించి పెద్దలు ముత్యాలరెడ్డి గారు అమర్నాథ్ గారు చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలుపుకొని డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఎప్పుడు ఇంకొక కార్యక్రమం కూడా చేసి అవసరం ఉంటే రోడ్డు ఎక్కి కాటాల వరకు నిరాదీక్షలు చేసి మరి రైతులకు ఏ రకంగా బెనిఫిట్స్ కొన్ని రకాల సదుపాయాలు సబ్సిడీలు కల్పించి మళ్ళీ చెరుకుని మళ్ళీ పండించే దిశగా వల్ల ఏవేస్ కల్పిస్తే తప్పనిసరిగా మరి సక్సెస్ అవుతుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కూడా ఇది రిక్వెస్ట్ అనుకుంటారు, డిమాండ్ అనుకుంటారు. కానీ ఈ చక్కెర కర్మాగారం చెరుకు ప్రారంభించాలి, క్రషింగ్ ప్రారంభించాలి, పాత బాకీలన్నీ కూడా తీర్చాలి. ఇందాక అమరబాబు గారు అన్నట్టుగా మరి ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ వస్తే ఏదైనా ఫెస్టివల్ వస్తే కేవలం రైతుల తాలూకా మా అందరి తాలూకా ఆశ అంతా కూడా గోవా సోర్స్ మీద ఉండేది. పంటకు ముందు డెఫినెట్గా 9, 10వ తారీఖుల ఖాతాలకు వచ్చి పేమెంట్లు పెట్టిన సందర్భాలు, తెచ్చిచ్చేవారు తర్వాత అకౌంట్లో పెట్టిన సందర్భాలు. ఇవాళ పూర్తిగా చెరికేసి కూడా మానేసాము. మరి రావాల్సిన డబ్బులు అందరూ కూడా ఎంతో కొంత అక్కడ ఉండే పరిస్థితి. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించి, కార్మికులు రావాల్సినటువంటి బకాయిలన్నీ చెల్లించి డెఫినెట్గా అన్ని రకాలుగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ సిసిఎస్ లిమిటెడ్ గోవాడ చక్కెర కర్మాగారాన్ని పూర్వపై తీసుకురావడానికి అవసరం అనుకుంటే మొన్ననే ఎఫిషియన్ చేస్తున్న మిత్రులు యూనియన్ మాస్టర్ గారు ఒక ఇష్యూ మీద పదవికే రిజైన్ చేసి మరి ప్రజా ఉద్యమంలోకి వస్తారని చెప్పినందుకు వారికి కూడా వారితో పాటుగా మరి ఎవరైనా ఇవాళ ఎవరైతే పరిపాలన చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీ కూటమికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మరి దయచేసి మీరు కూడా రోడ్డు ఎక్కండి, రైతులుగా రండి. మనకి పార్టీలతో అందరూ జెండా ఉంటే ఒకే ఎజెండా చోడవరం చక్కెర కర్మాగారాన్ని మళ్ళీ పూర్వవైపు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. అలాంటి ఫ్యాక్టరీ అంటే ప్రతి ఒక్కరికి రైతుకి వెన్నుముక్క. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన వారసత్వంగా మన సుఖాన్ని కాపాడుకుంటాం. ఈరోజు కోర్టులో గవర్నమెంట్ వచ్చి కొన్ని కోర్టు రాజధానిని ఖర్చు పెడతాం తప్ప రైతుల పక్షాన్ని కనీసం ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలి, వాళ్ళు ఎవరు ఆదుకోవాలి అన్న ఆలోచన ఇప్పుడు కూడా కోర్టు నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేదు. మా ఆలోచన అయితే ఇప్పటికంటే సరే మనందరిలో స్పందన వచ్చి, ఎందుకంటే ఒక పెళ్లిలో పేరెంట్లతో సపోర్ట్ పారిపోతాం. ఈ రైతు సన్బడికి కొంతమంది వెనక్కి కొంతమంది ముందుకి వస్తుంది. అది కాకుండా మన అందరూ ఏకతాటి మీద ఎలాగైతే దీన్ని
ముందుకు తీసుకొచ్చి ఫ్యాక్టరీని ఎలా బతికించుకుందాం, రైతుల్ని ఎలాగ మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఫ్యాక్టరీని మళ్ళీ ఎలా తెరిపించుకోవాలి అనే ఆలోచనతో మనందరూ ఆలోచన చేసుకుని సరైన నిర్ణయం తీసుకుని మళ్ళీ మీ అందరూ సహకారాలతో ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని. ముఖ్యంగా లాస్ అవ్వడం కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. పెద్దలు అందరూ తెలిసి ఉండొచ్చు, తెలుస్తుంది కూడా. షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు కూడా చాలా లాభాలు ఉండేది. ఎప్పుడు కూడా నాకు ఇంచుమించు 55 సంవత్సరాలకి నాకు పరిచయం షుగర్ ఫ్యాక్టరీ. అయితే ఎందుకు ఇప్పుడు ఈ మధ్య లాస్ వచ్చిందంటే, అక్కడ పనిచేసిన ఒక సీనియర్ ఒక విషయం చెప్పారు. 300 రూపాయల యొక్క సామాగ్రి కొని 3000 రూపాయలు బిల్లు పెట్టి రోజు కూడా ఉన్నాయి. 300 రూపాయలు దాని ఒరిజినల్ కాస్ట్, ఒరిజినల్ ఐటమ్ అయితే, కానీ డూప్లికేట్ తీసుకొచ్చి 3000 రూపాయలు బిల్లు పెట్టి 300 రూపాయలు కొని ఫ్యాక్టరీకి సప్లై చేస్తే ఫ్యాక్టరీ ఏం పెడుతుందో చెప్పండి. కాబట్టి సంవత్సరానికి ఒక 100 సార్లు ఆగితే ఉంటుంది. ఒక టర్మ్లో షుగర్ ఫ్యాక్టరీ 2 రోజులు ఆడితే 3 రోజులు ఆగిపోయింది. ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అక్కడ ఒక చిన్న పాట ఉందండి. ఆ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ మరి నాయకులు కానీ నాకు తెలియదు, కానీ ఎందుకు అలా అవుతుంది అది మీరు ప్రవేశించాలి. ప్రజలందరూ కూడా ఎందుకు లాస్ అవుతుంది, అదే మాదిరిగా షుగర్ ఫ్యాక్టరీ షుగర్ వేయడానికి తిరిగి వేయడానికి రైతులు ఎందుకు భయపడుతున్నారు. లాస్ట్ ఇయర్ కొంతమంది షుగర్ ఫ్యాక్టరీ పెద్దతో గెలిచాను. అయ్యా మీ ఫీల్డ్ మ్యాన్స్ ఏరియా మీద పంపించి షుగర్ వెయ్యండి, తిరిగి వేయండి, ఫ్యాక్టరీ ఆడుతుంది, భయపడిపోతారు రైతులు. తిరిగి వేసిన తర్వాత ఈ తిరిగి ఎక్కడ పంపించాలి, ఇప్పుడు పాల్గొని పంపిస్తున్నారు. అయితే అందరూ కొంతమంది 500, 200, 100 టన్నులు వేసిన వాళ్ళు కనీసం 2 టన్నులు 3 టన్నులు వేయలేదండి. కాబట్టి వేసిన తర్వాత తిరిగి ఎక్కడ పంపించాలి, ఎలా పంపించాలి. ఇప్పుడు పాలకొండ వారు వచ్చి తీసుకుంటాం వెళ్ళిపోయింది. మిగతా రైతులు అయితే 5 టన్నులు 6 టన్నులు ఉన్నా కూడా పక్క బెల్లవాడితో పట్టుకెళ్తే మాకు కాలేజీ పంపుతున్నారు, వెళ్ళిపోమంటున్నారు. మాకు అవ్వదండి, మీరు పట్టుకోమంటారు. అంటే సరిగ్గా ఏం చేసుకోవాలా, కాల్చుకోవాలా. కాబట్టి షుగర్ ఫ్యాక్టరీలో వచ్చిన ఫీల్డ్ మ్యాన్స్ ఏదైతే తెలియదు, మీ ఫ్యాక్టరీ ఆడుతుంది, మీ హామీ మీరు వేయండి అని చెప్పేసి లాస్ట్ చెప్పాను, ఈ సంవత్సరం చెప్పాను. కానీ ఏదైనా ముందు రాదు. కారణం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేసుకోవాలని. ఆ షుగర్ ఫ్యాక్టరీ లాస్ కారణం అమౌంట్ ఇవ్వట్లేదు రైతులకి, వచ్చిన రాముడి అమౌంట్ ఇవ్వలేదు కదా, ఎందుకంటే ఏం చేసుకోవడం అంటున్నారు. కాబట్టి ఈ యొక్క చెరుకు వేసేటప్పుడు కూడా రైతులు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు మీకు. ఎన్టీఆర్ చట్టాలు పనికి ఆహ్వానంలో అదే టైంలో పెడుతున్నారు. కూలీలు దొరకట్లేదు. దేశం వాళ్ళు యాజమాన్య ఆ భార్యాభర్తలు పనిచేస్తే ఎంత చేయగలరండి. ఇప్పుడు ఎంత పండుగ ఆహ్వానం పెడుతున్నారు కదా, ఆ పండుగ ఆహ్వానం మీద ఏం పనులు అవుతున్నాయి, అక్కడ ఏం చేస్తున్నారు. వెళ్ళి నామగారికి వెళ్ళడం, 2 గంటలు 3 గంటలు పని చేసి డబ్బులు తీసుకోవడం. ఆ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు రైతు ఇప్పించాలని రైతు ద్వారా కూడా డబ్బు లేబర్కి అంటే పరిహారం మీద కొంత రైతు గవర్నమెంట్ ఇచ్చినట్లయితే పనులు అవుతాయి, రైతు కూడా అది మాత్రం కొంచెం గ్రహించాలండి. అది కరెక్ట్గా పరిహారం కూడా మన షుగర్ ఫ్యాక్టరీ వెబ్సైట్ పెడుతున్నారు, లేబర్ దొరకలేదు. కార్యక్రమానికి రైతులందరి తరఫున కూడా మద్దతు తెలియజేయడానికి చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ ప్రదర్శన. నేను దేవరపల్లిలో ఉన్నటువంటి ఓఎన్లో ఒక రైతు. నేను, మా అమ్మగారు, మా నాన్నగారు సుమారుగా మాది 130 నుంచి 150 టన్నులు అగ్రిమెంట్ కలిగినటువంటి కుటుంబం. నా వయసులో గోవల చక్కెర కర్మాగారం మెంబర్షిప్ అంటే చాలా గౌరవం. గోవల కర్మాగారం చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్నటువంటి రైతు కుటుంబం అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఈ 2 నియోజకవర్గాల్లో 8 మండలాల్లో కూడా గోవల చక్కెర కర్మాగార రైతు కుటుంబానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు ఏ కుటుంబానికి ఇచ్చినా, ఇంకొక ఆడపిల్లలైనా సరే ఈ రైతు కుటుంబానికి ఇచ్చినా ఎంతో గౌరవంగా ఉండేవారు. మరి అలానే ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో ఆ రైతు సంబంధించి ఒక ఇంటి ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే గోవాడ చక్కెర కర్మాగారంలో ఒక మెంబర్షిప్ కలిగి ఉంటే ఆ మెంబర్షిప్ అందుకే ఆ పెళ్లి అయిపోయారు. నాకు అంత గౌరవంగా ఉండేది. సుమారుగా మరి నాకు వయసు తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ సందర్భంగా రాజకీయం కాదు, కానీ
ఈ గోవాడ చక్కెర కర్మాగారం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో పూర్తిగా నష్టాల బాటలో పడింది. ఆ రోజు మీ చిన్నపిల్లలు అయినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చి వారి ప్రభుత్వంలో ఈ ప్రాంత రైతులందరూ కూడా న్యాయం చేస్తూ ఈ కర్మాగారాన్ని నిలదొక్కి ప్రజలకు కావాల్సినటువంటి, రైతులకు కావాల్సినటువంటి, కార్మికులకు కావాల్సినటువంటి, ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి వెసులుబాటు అంతా కల్పించి ఈ ప్రాంతానికి దేవుళ్ళ ఉన్నటువంటి ఫ్యాక్టరీకి పూర్వవైపు తీసుకొచ్చి వెలిసి 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నడుస్తున్న సమయంలో ఏదైతే 2013లో ఈ ఫ్యాక్టరీకి మళ్ళీ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం హైకోర్టుకు వెళ్ళి ఇక్కడ ఎన్నిక జరిపించాలని చెప్పి తప్పుడు విధానంలో ఎన్నికల్లో ఆ రోజు కాలపాపం ఏర్పడినానికి ఈ ఫ్యాక్టరీకి ఉన్నటువంటి ఆస్తులతో పాటు సుమారుగా 38 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో గోవాడ చక్కెర కర్మాగారానికి డిపాజిట్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా చక్కెర కర్మాగారం క్రషింగ్ చేయడానికి 16 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ పెడుతూ ఉన్న సందర్భంలో 2013 నుంచి 2018లో ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాల్గొనడం కానీ, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ పూర్తిగా దీన్ని నష్టాల బాట పట్టిస్తే మళ్ళీ ప్రజలందరూ కోరిక మేరకు ప్రజలందరూ ఆశిస్తూ మళ్ళీ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలని కూడా సంతోషింపజేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 8 మండలాల కుటుంబాలన్నీ సంతోషంగా చూస్తూ ఈ ఫ్యాక్టరీ కావాల్సినటువంటి పూర్వ వైభవాన్ని తీసుకొస్తూ ఆర్థిక సహకారాన్ని అందిస్తూ మళ్ళీ ఆ ఇండస్ట్రీ నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. పెద్దలు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకొని నడిపించే పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో 1 వారం రోజులు అభివృద్ధి జరగవచ్చు. డిసెంబర్ 1వ వారం నుంచి డిసెంబర్ 3వ వారం లోపల ఫ్యాక్టరీ స్టార్ట్ అవ్వాల్సిన సందర్భం ఉంది. ఈ సంవత్సరానికి సంబంధించి మహాజన సభ గత సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆర్థిక లావాదేవీలు సీట్ అంతా కూడా పెట్టి ప్రజలందరూ రైతులందరూ తెలియజేసిన మహాజన సభ లేదు. ఫ్యాక్టరీ చరిత్రలో సుమారు 53 నుంచి 58 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక మహాజన సభ కానీ క్రషింగ్ కానీ జరగలేని చరిత్ర, ఒక దుర్మార్గమైన రోజులు ఈ కూటమి ప్రభుత్వంలో రైతులందరూ కూడా ఎదురయ్యాయంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ ప్రభుత్వంలో బ్రతికి ఉన్నా కూడా సజీవంగా చచ్చినట్టు దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏ ప్రభుత్వం మంచి చేస్తే ఆ ప్రభుత్వాన్ని రైతులు కానీ ప్రజలు కానీ అపూర్వంగా చూసుకుంటూ దేవుళ్ళ కొలుస్తారన్నమాట. మరి ఎప్పుడైతే ఈ సంవత్సరం గత సంవత్సరం ఫిబ్రవరిలో క్రషింగ్ జరుగుతూ ఉన్న మూలన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం తరఫునటువంటి రైతులు తరఫున ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఖాతాల వారీగా తిరిగి ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి క్రషింగ్ ఇబ్బందులు జరుగుతున్నప్పుడు కూడా మీ రైతులందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఈ ఫ్యాక్టరీకి సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుకున్నటువంటి కార్డ్స్ కానీ రేపు రానున్న ఈ సీజన్కి జరగాల్సినటువంటి సీజన్కి ప్రతి రైతు కూడా అక్కడ తక్కువ లేకుండా ఊడిసి చెరుకులు సాగు చేయండి, ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం తరఫున క్రషింగ్ చేసి రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా కలెక్టర్ కానీ ఎంపీ కానీ ప్రజలందరూ రైతులందరూ కూడా ఒక పాంప్లెట్ రూపంలో విన్నవించారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాడూరు శాసనసభ్యులు, చోడవరం శాసనసభ్యులు పూర్తి బాధ్యత వహించి రేపు ఇక్కడ గౌరవ అమర్నాథ్ గారు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు ఈ సంక్రాంతి లోపలే రైతులకు కానీ కార్మికులు కానీ ప్రభుత్వం బకాయిలన్నీ కూడా చెల్లించి తీరాలని మేము కోరుతూ ముగ్గురు కలిసి తప్ప పైకి రాదు. ఏ ఒక్కటి వ్యక్తికి ఇష్టం లేకపోయినా ఒక ఆకు చూసేస్తారు పైకి. ఈ కారణాలనే రానే కారణాలు చివరి చూస్తాడు ఈ సంస్థ నష్టాలు. అందుకని పోస్ట్ కార్మికులను మనం మొదలు పెట్టాం. ప్రతి అనగా చోడవరానికి సంబంధించినటువంటి మాడుగుల ఎవరెవరైతే చెరుకు మన జిల్లాలో 2.5 లక్షల రైతులు జనం ఉన్నారు. 2.5 లక్షల రూపాయల పోస్ట్ కార్డు సీఎం గారికి తెలవలసింది. ఇదేంటంటే ఈ సమస్య ప్రతి ఒక్కరికి తెలియాలన్నదే నేను పోస్ట్ కార్డు ఉద్యమం పెడుతున్నాను తప్ప రెండో పాయింట్ అంటే ఈ ఉద్యమానికి ఏ ఒక్కరు కూడా జోబు నుంచి డబ్బు తీయదు. మన ఈ ఏరియాలో మనిషి ఒక 10 రూపాయలు చొప్పున ఒక కోరిక నెంబర్ పెట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యమం చేయాలి. ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. నేను 10 రూపాయలు ఇచ్చాను కాబట్టి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. రెండో పాయింట్ మాడుగుల, చోడవరం, అనకాపల్లి ఎక్కడెక్కడ నుంచి అయితే చెప్పి ఓవర్ సూపర్కి వస్తుందో అన్ని చోట్లని డైరెక్ట్ చేసుకుని ధర్నా చేయాల్సింది, చేయాల్సింది ఒకే దగ్గర అయితే మన పోలీసులు అందరూ కలిపి మన కార్యక్రమాన్ని
మాడిలోకి రాజభక్తం అనకాపల్లిలో కూడా వేయాలి. ఎందుకంటే అనకాపల్లి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా అనకాపల్లి వ్యాపారానికి ఎక్కడ జిల్లా ఏర్పాటు కాబట్టి అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడ మేము కూడా ఉంటాం కాబట్టి ఏరియాని పంచుకుందాం. పంచుకొని రెండో పాయింట్ ఏంటంటే మనం వీలున్నంత వరకు కూడా జిల్లా మొత్తం అంతా కూడా ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసే విధంగా వ్యక్తికి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని లక్షలు 10 నెలలు కష్టపడి సంవత్సరం కష్టపడి 10 ఏళ్ళు పొరుగులో పెడితే 5 ఏళ్ళు మనందరం నోట్లో పెట్టుకున్నటువంటి రైతు నేను చేతితోనే మహాప్రభు నాకు డబ్బులు ఇప్పించానంటే ఈరోజు ప్రభుత్వం ఇప్పించలేనట్టుగా ఉంది. అంటే ఓకే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, గోవాడ షుగర్ డబ్బులు ఇచ్చే వరకు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు చేత తీసుకోకండి. వాళ్ళు పండించిన పంటకు డబ్బులు అడుగుతున్నారు. 30 రోజులు అయితే అంత చేయకూడలేదు. మరి రైతు అంటే మీరు ఎన్నికల్లో రైతు అంటే మాకు ఎన్నెముక మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. కనీసం పండించి చెప్పి డబ్బులు ఇవ్వడానికి మీకు ఎందుకు మరి డబ్బులు లేవు మీ దగ్గర? మరి చేరిక మీరు పంచదార డబ్బులు ఏం చేశారు? ఎక్కడ పెట్టారు? ఎవరికి ఇచ్చారు? మీరు రైతుకే కదా అమ్మంటున్నాం. మేము రాజకీయ పార్టీలు పంచమలేదుగా, దాంట్లో పంచమలేదుగా. రైతు డబ్బు రైతుకి ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు, ఈ కూటమి ప్రభుత్వం ఎందుకున్నారు? నత్తనడుపు నడుస్తుంది. ఈ అర్థం కాని పరిస్థితి. రైతులు బాగుపెట్టిన దేశాలు ఎక్కడ బాగుపడినట్టుగా చరిత్రలో లేవు. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఒక ఛానల్ ప్రకారంగా వెళ్ళాలి తప్ప, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువయ్యాం, వాళ్ళు కూడా ఏంటంటే ఏదో రకంగా నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా చక్కగా ఎవరిని తిట్టకుండా మన దీక్షని ఏంటంటే దీక్ష ఎప్పుడైనా వేసినప్పుడు స్టార్టింగ్ రోజు 2 రోజు 3 రోజు ఎవరిని తిట్టకూడదు. సీనియారిటీ ఉంది, మన వాట్స్ వాడుకుంటూ వెళ్తే దీక్ష సక్సెస్ అయిపోతుంది. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే రోడ్డు మీద చెరుకు వెళ్తుంది. మీరు గమనించాలో లేదో, రోడ్డు మీద చెరుకు, కఠిన చెరుకు మన ఫ్యాక్టరీలోకి వెళ్తుంది. కానీ మన ఫ్యాక్టరీ ఆరంభంలో మన షుగర్ ఫ్యాక్టరీ స్పేస్ కూడా వాళ్ళు ఖచ్చితంగా మనం పేరు తీసుకున్నాం. అలాగే వాళ్ళకి తీసుకున్నా, అలాగే కార్మిక సంఘం నుంచి పేరు తీసుకున్నాం, రాజకీయ పార్టీ నుంచి పేరు తీసుకున్నాం. మనం సంఘాలను తీసుకెళ్తాం, సొసైటీని తీసుకెళ్తాం. సొసైటీ ద్వారా అందరూ మాట్లాడి మాట్లాడే మనకి న్యాయం కాదా? న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వం, అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వం, అన్యాయం చేస్తుంది ప్రభుత్వం అయినప్పుడు మనం న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళాలంటే ఎవరన్నా రైతు ఏ ఒక్క రైతుకి కూడా రిప్రజెంటేటివ్ అధికారం లేదు, ఏ నాయకుడికి రిప్రజెంటేటివ్ అధికారం లేదు. మనం రిప్రజెంటేటివ్ బాడీ ఏర్పాటు చేసుకోవాలి. రైతుల తరఫున ఒక బాడీ ఏర్పాటు అవ్వాలి. దానికి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశమే నాంది పలకాలి. మనం ఒక రిప్రజెంటేటివ్ బాడీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ రిప్రజెంటేటివ్ బాడీలో రైతులు ఉండాలి, కార్మికులు ఉండాలి, పార్టీలు ఉండాలి, నాయకులు ఉండాలి. అలాగే సరియైన సూచనలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బాడీలో ఉంటే ఒక రిప్రజెంటేటివ్ బాడీ మనం తయారు చేసుకుంటే ఈ రిప్రజెంటేటివ్ బాడీ ద్వారా మాత్రమే మనం న్యాయం చేకూర్చుకోగలం, న్యాయం సాధించుకోగలం. కాబట్టి ఇంతటి మాత్రమైన కార్యక్రమాన్ని భుజాన్ని తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రనాయకత్వానికి, అలాగే సిపిఐ పార్టీకి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి మా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చేసినటువంటి అధికార పక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. 89-90 అయినానికి బిఎస్సి చదువుకుంది. 3600 జీతంతో వచ్చినాయి ఉన్నాయి. మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇత్తనాలు తయారు చేయొచ్చు, మీరు దాన్ని ఇయర్ని అంటారు, స్పిరిట్ ని అలా కూడా తయారు చేస్తారు. కానీ దాన్ని ఇయర్ని అని తెల్లగా ఒకే ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులు సుంకర శ్రీనివాస్ గారికి, అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్, అది ఇన్ఛార్జ్ సమన్వయకర్త ఏమని అనుకోండి, అలాగే మన అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ
ఐటీ శాఖ మహాశయులు, మరి వారి నాన్నగారి పేరు చెప్తే ఎవరైతే పేరు గడగడగడలాడించే ఒకనాటి విశాఖ జిల్లాలో కాదు ఉత్తరాంధ్రలో కూడా గుడివాడ గురునాథరావు గారంటే ప్రతి ఒక్కరిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం, అలాగే అట్ ద సేమ్ భయం కూడా. అలాంటి ఉత్తరాంధ్ర టైగర్ ఆయన, అలాంటి ఇన్ఛార్జ్, అది ఇన్ఛార్జ్ సమన్వయకర్త ఏమని అనుకోండి. అలాగే మన అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఐటీ శాఖ మహాశయులు, మరి వారి నాన్నగారి పేరు చెప్తే ఎవరైతే పేరు గడగడగడలాడించే ఒకనాటి విశాఖ జిల్లాలో కాదు ఉత్తరాంధ్రలో కూడా గుడివాడ గురునాథరావు గారంటే ప్రతి ఒక్కరిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం, అలాగే అట్ ద సేమ్ భయం కూడా. అలాంటి ఉత్తరాంధ్ర టైగర్ ఆయన, అలాంటి వ్యక్తిని కట్టుకు పుట్టిన అమర్నాథ్ గారికి ముఖ్యంగా ఈ సమావేశానికి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్రికేయ సోదరులకు వివిధ మండలాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ, నన్ను పిలిచారు. ఎవరు పిలిచారండి? ధర్మశ్రీ గారు పిలిచారు. నేను మా పెద్దలందరి దగ్గర కూడా జనవరి 1 కాబట్టి ఏదో పొగ ఇచ్చి, నాకు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం నుంచి నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎందుకు అనిపించింది, ఏమో ఒకసారి వెళ్ళి అందరినీ కలిస్తే బాగుంటుంది అనిపించి మా పెద్దలు చాలా మంది చెప్పారు ఒకసారి వెళ్ళాలంటే కలిసేది. ఇంట్లో మన ధర్మశ్రీ గారు రాత్రి ఫోన్ చేసి తమ్ముడు నువ్వు రావాలన్నారు. ఏంటంటే గారు అన్నాను. ఎందుకంటే మనకి మీరు ఇక్కడ అన్నదమ్ములు అనుకోకండి, ఎందుకంటే ఆయనకి మాకు పూర్వకాలు ఇవి ఉన్నాయి, రిలేషన్స్ ఉన్నాయి. తర్వాత చెప్తే అన్నయ్య గారు అది అగ్నిపార్టీ సమావేశం అవుతుంది కానీ మీ వైఎస్ఆర్ పార్టీ సమావేశం ఉంటుందేమో నేను అనుకున్నాను మనసులో. అది లేదు రావాలి అందరూ వస్తున్నారు అన్నారు. అయితే మీరు అనుకోవచ్చు కూటమిలో భాగంగా క్షమించాలి, ప్రముఖ న్యాయవాది గారు డేవిడ్ గారు మర్చిపోయిన సంవత్సరం ఏమనుకోకండి. ఇక్కడ పిలిచారు కానీ నాకు మనసులో ఒకటి అనిపించింది, ఎస్ మనం వెళ్ళాలి. ఎందుకంటే పార్టీ వేరైనా అజెండా మాత్రం మనం అందరితో పడితే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో చెరుకు సప్లై చేస్తున్న ఒక చెరుకు రైతుగా నేను వెళ్ళాలి. పార్టీ తర్వాత పెద్దలు నన్ను ఏం చేసినా పర్వాలేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో 4 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే 4 షుగర్ ఫ్యాక్టరీలో 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి. కేవలం ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇందాక చరిత్ర అన్నారు, ఎస్ దానికి ఒక చరిత్ర ఉంది. ఈవేళ మరి ప్రపంచంలో మరి చాలా మంది చెప్తున్నారు అందరికీ షుగర్ ఉంది, మరి బియ్యం తింటే ఆ షుగర్ వచ్చేస్తుంది, పంచదార తింటే షుగర్ వచ్చేస్తుంది, బియ్యం తినద్దు, మీరు బియ్యాలు కూడా అసలు ధాన్యం ఉండకండి అన్నీ చెప్తున్నారు. మరి మనిషి బ్రతుకులు షుగర్ లేకపోతే మనిషి బ్రతుకులేదే. మితి మీరితే అంటే ఏదో అతిగా తింటే అనార్థం కానీ షుగర్ అనేది ఉండాలి, లేకపోతే ఎలాగా కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈ షుగర్ ఫ్యాక్టరీకి, మన గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చరిత్ర. ఈ షుగర్ ఫ్యాక్టరీలో తయారయ్యే పంచదారికి ఒక మంచి క్వాలిటీ, మంచి పేరు ఉంది. అలాంటి ఈ రోజు నేను గత ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ టైంలో ప్రభుత్వంలో వాళ్ళు ఇదైనా సరే పార్టీ అది షుగర్ ఫ్యాక్టరీ మాత్రం నడిపించారు. ఇవాళ రైతులందరూ కూడా అదే చెప్తున్నారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు నడిపించలేదు, మరి ఎందుకు మోసపోసారు అని అడుగుతుంటే మా మాటలు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకు ముందు ఫ్యాక్టరీ మోసపడ్డది అది తెలియాలి. ఎందుకు మోసపడ్డదంటే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. అయ్యా ఎందుకు ఈ రోడ్లు ఇలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో మీరే టీవీ ముందు కెమెరా ముందుకు వచ్చి మీరే చెప్పాం, 3 రోడ్లు
నీటిలో గొంతులు ఉన్నాయి, ఈ గొంతులు కప్పే నాదునప్పుడు ఇదే ధర్మశ్రీ గారు ఎన్నోసార్లు నేను సభాముఖులుగా చెప్తున్నాను, ఎన్నోసార్లు నేను మరి మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు మాట్లాడాలి? మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మీరు గమనించండి. అది కూటమిలో ఉన్నా సరే ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి పట్టుకొని నిలబెట్టండి అని చెప్తున్నారు. నేను ఈరోజు ఒక చెరుకు రైతుగా చెప్తున్నాను, ఈ ప్రాంతంలో మనకి ఇండస్ట్రీస్ ఏమన్నా పరిశ్రమలు ఏమున్నాయా? ఈ చోడవరం నియోజకవర్గానికి కానీ మాడుగు నియోజకవర్గానికి కానీ ఆ పక్కన నర్సీపట్నం కానీ ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ ఉందా? ఉన్నదల్లా ఒకటే షుగర్ ఫ్యాక్టరీ ఒకటే ఉంది. ఇవాళ ఆ ఫ్యాక్టరీ కూడా పొందుపు చేస్తే ఈ రైతుల వాడు ఏమైపోవాలి? ఈ ఫ్యాక్టరీ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏమవ్వాలి? ఇందాక తమ్ముడు బ్రదర్ చెప్పారు, ఒక షేర్ వాల్యూ ఎంత ఉండేది, ఈవేళ షేర్ అమ్ముకుంటే కొనే నాదుడు ఎవరు లేదు. ఆ రోజు అమ్ముకుంటే కొన్ని లక్ష రూపాయలు, అంటే ఆ రోజు ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం కానీ ఒక కుర్రాడు మరి చదువు కానీ ఏదైనా సరే షేర్ వాల్యూ అంత వాల్యూ ఉండేది. ఈ రోజు ఎవరికి అవసరం లేదు. ఎందుకు? నేను ఒకటే సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఏదో సమావేశం పెట్టాం, అగ్నిపక్షం పెట్టాం, అయిపోయింది, తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు, పెట్టారు, తినేసి వెళ్ళిపోయి. ఇది కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దయచేసి ఆనాడు రాయవాడ ఉద్యమం చేసిన నాయకుడిగా కొందరు రామకృష్ణ గారి పేరు ఈ రోజుకి కూడా ఉంది. ఎందుకు? ఉద్యమం చేసిన దాని మీద, ఉద్యమం చేసి దాన్ని మరి ఎంతో పేరు సంపాదించారు దాని మీద. ఈ రోజు ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద ఎవరైతే గలం విప్పి రోడ్డు మీదకి వచ్చి రైతు పక్షాన్ని ఎవరైతే పోరాటం చేసే కార్యక్రమాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో చరిత్రలో నిలిచిపోతారు ఎవరైనా సరే. అది వైఎస్ఆర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టుల, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, ఎనీవన్ ఏ పార్టీ అయినా సరే రైతుల్ని ఎవరైతే పట్టించుకుంటారో చరిత్రలో నిలిచిపోతారు. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. మన స్టేషన్ మీద ఎక్కి ఏదో మాట్లాడేటప్పుడు ఉపన్యాసాలు మనకు అవసరం లేదు. మనకి న్యాయబద్ధంగా, ఇందాక డేవిడ్ గారు చెప్పారు, మనం కోర్టుకు వెళ్ళాలి, ఆయన న్యాయవాది కాబట్టి చెప్పారు, ఆ సమస్యను ఏ విధంగా తీసుకెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. యాస్ చేయండి, వెళ్ళండి, మేము వస్తాం, కంపల్సరీ వస్తాం. మా వాళ్ళు చాలా మంది రాకపోవచ్చు, మేము వస్తాం. మా అధినాయకుడు తీసుకెళ్తాం. మా అధినాయకుడికి నా గురించి తెలుసు, ఆయన బంధు మా బంధు ఈ రోజు కాదు. చాలా మంది చెప్తారు, నాకు తెలుసు. మన షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే, మన రోడ్ల గురించి మాట్లాడితే నా మీద కంప్లైంట్ ఇచ్చారు. మా అధినాయకుడికి కంప్లైంట్ ఇస్తారు, ఒకటే చెప్పారు, మీరు ఆ విషయం పక్కన పెట్టి చాలా విషయాలు మీరు మాట్లాడాలన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే మనం దయించి ఒకటే చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది అధినేత మహారాజులందరూ కూర్చున్నారు, దయచేసి రండి. ఆ సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించుకుంటాం. ఏదైనా ఒకటే, ఇప్పుడే దిలీప్ కుమార్ గారు చెప్తున్నారు, ఇవన్నీ కాదు. ఆ రైతు పేమెంట్ ఏదైతే 30 కోట్లు ఉందో అది, కార్మిక సోదరులకు ఏదైతే 7 కోట్ల రూపాయలు ఉందో అది, ముఖ్యంగా వాటి గురించి మనం మాట్లాడదాం. అవి ఏ విధంగా తీసుకొద్దామని మాట్లాడదాం. దయచేసి దానికి ముందు మనం ప్రతి ఒక్కరు రైతు వెళ్తున్నారు, మీరు ఏ ఊరిలో సరే అడుగుతున్నారు, బాబు నువ్వు తర్వాత సంగతి, ముందు ఆ ఫ్యాక్టరీ డబ్బులు మనకు తోలం, అయ్యో అప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది, మనకి అవి వచ్చి దానం చేయమంటున్నారు. ఏం చేయగలం? మా పట్ల ఏం చేయగలం? విధులు ఉన్నాయా, నిధులు ఉన్నాయా మా దగ్గర? ఏమి లేవు. అమ్మ అలాగేదమ్మా చెప్తాను, ఏం చేస్తావు? వచ్చి రావాలి మేము. దేవుడి గుడిలోకి వెళ్ళిన తర్వాత మనం అన్నం పెట్టుకుని ఆయన గిఫ్ట్ అయ్యేవాడు, ఆయన పొగిలి అయ్యేవాడు, ఏమన్నా అలాంటి పరిస్థితి ఉంది మాది కూడా. దయచేసి కాబట్టి మీరు ఏదైనా సరే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిస్థితి ఏర్పడింది. 2 నియోజకవర్గాల్లో ఈరోజు రైతులు చెరుకు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న నేపథ్యంలో సుమారుగా 2 లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్లు పడతా ఉన్నాయి. అదే సందర్భంలో మేము ఇదే షుగర్ ఫ్యాక్టరీ గురించి రౌండ్ టేబుల్ సమావేశం గత నెలలో మరి పెట్టి దీని మీద చాలా మంది మరి మేధావులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
చెప్పేసి పేరు పేరున కూడా అందరికీ తెలియజేశాం. ముఖ్యంగా మూడు ముత్యాల నాయుడు గారికి ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద పూర్తిగా అవగాహన ఉంది. దీని మీద గతంలో ఎన్నో రకాలుగా దాని మూడు సమస్యలు కూడా లేవనెత్తిన సందర్భాలు ఉన్నాయి. మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఇదే వేదికలో ఉన్న మరి కన్నా ధర్మశ్రీ గారు కానివ్వండి, ముత్యాలనాయుడు గారు కానీ ఆధ్వర్యంలో మరి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆ రోజు ఏదైతే ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు మాడు నియోజకవర్గంలో ఉన్న మాజీ శాసనసభ్యులు గబ్బేటి రామారాయుడు గారు కళ్ళు చెరికి 4,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నుండి చోడవరం వరకు నడిచి వచ్చి మన స్టేషన్లో వెళ్ళిపోయింది అంటే సరే వెళ్ళిపోకుండా మేము జైలుకి వెళ్తామండి. జైలుకి వెళ్ళి మేము రైతుల లక్ష్యం నిలబడతాం. మరి రైతే రాజు సందర్భంలో మరి ఆ రోజు జైలుకి వెళ్ళి పెద్ద వాల్ పోస్టులు వేసుకొని కట్టకట్టాల వాల్ పోస్టులు వేసుకొని ఈ రోజు అదే శాసనసభ్యులు ఈ షుగర్ ఫ్యాక్టరీని అమ్మేయాలని ఆలోచనతో ఆల్రెడీ అమ్మేసి ఉన్నారు. ఏదైతే మనంతా ఈరోజు ఈ సమస్య పెట్టి మన ఫ్యాక్టరీ కాపాడాలని మనం ముందుకెళ్తున్నాం. కానీ వాస్తవానికి ఈ షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా ఆల్రెడీ అమ్మేయడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క భాగాల్ని పూర్తిగా మరి పంచుకోవడంలో వైఫల్యం చెందడం వల్ల ఈరోజు ఫ్యాక్టరీని నిర్మాణ పద్ధతిలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకుండా మరి ఈరోజు నిలుపుదల చేసే సందర్భం ఉంది. ఏదైతే మరి మన న్యాయ నిపుణులు చెప్పారు, ఇక్కడ మనం ఒక కమిటీగానే మన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నుంచి ఆర్డర్ రావాలి, ఆర్డర్ వస్తుందని చెప్పారు. ఒక రైతుగా కానీ ఒక రాజకీయ పార్టీగా కానీ వ్యక్తిగా కానీ అంటే మనకు అవకాశం లేదన్నారు. ఆ సందర్భంలో మేము కూడా జమీన్ అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థను కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే మేము కూడా హైకోర్టుని ఆశ్రయించి ఆల్రెడీ మేము ఫైల్ చేసాం. మీరు కూడా అందరూ కలిపి ఏదైతే మన న్యాయమూర్తులు చెప్పారో అదే సందర్భంలో ఇంకోటి కూడా మన ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. మీరు కూడా ఫైల్ చేస్తే ఏదైనా ఉంటే ఆశ్రయించి మన ఫ్యాక్టరీని మనం కాపాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ 2 నియోజకవర్గాల్లో మరి ఇప్పుడున్న ఒక షుగర్ ఫ్యాక్టరీ తప్పించి పారిశ్రామికంగా ఏది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉన్న ఫ్యాక్టరీని మనం కాపాడుకోలేకపోతున్నాం. మరి కొత్త ఫ్యాక్టరీని మనం ఏదో తీసుకొచ్చి ఈ 2 నియోజకవర్గ ప్రజల్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఉద్దుకమని చెప్పి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజల్ని అభూతకల్పన చెప్తున్న స్థానిక శాసనసభ్యులకి మరి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి రానున్న కాలంలో ఈ రైతుల్ని ఈ కార్మికుల్ని ఇక్కడ 2 నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడితే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రజలు సరైన మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఈ సదస్సు వేదిక నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే చీకటి రాజకీయాలు పక్కన పెట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని కాపాడవలసిన అవసరం ఉంది. షుగర్ ఫ్యాక్టరీని రక్షించేయాలి. రైతులకి కార్మికులకి బకాయిలు చెల్లించే విధంలో ఈయన ముందుకు రావాలి. చీకటి రాజు చేసి ఈ రోజు ఈ రిలే నిరాదేశ కార్యక్రమాలు చేపడుతుంటే పోలీసుల చేత మా మీద అక్రమ కేసులు బనాయించాలని చెప్పేసి మమ్మల్ని భయప్రాంతాలు గురి చేస్తున్నా. ఇవి ఎట్టి పరిస్థితి కూడా భయపడం మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి రానున్న కాలంలో ఈ శాసనసభ్యుడు గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మనం దీన్ని ఈ ఉపన్యాసం కాకుండా మా మిత్రులు చెప్పారు, జనసేన నాయకులు ఆవేశంతో ఆ నది నాయకులు ఎలాగైతే ఊగిపోతూ ప్రసంగించారో మరి అదే పద్ధతిలో ప్రసంగిస్తూ చెప్పారు. కానీ దాన్ని మనం కొనసాగించే పద్ధతిలో మనం ఏదో మాట్లాడి ఈ డయాస్ లో మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా మనం ఈ ఫ్యాక్టరీని కాపాడడానికి ఏదైతే కార్యక్రమం చేయాలో ఆ పద్ధతిలో కార్యక్రమం చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి ఊరికి మనం ఊగినప్పుడు ఉపన్యాసం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ రోజు 2 నియోజకవర్గాల రైతులు మన మీద ఈ రాజకీయ నాయకుల మీద నమ్మకం సాటి వెళ్ళిపోయింది. వాళ్ళు రైతులను నమ్మాలంటే మనం ఈ పోరాటాన్ని వివిధ రూపాల్లో కొనసాగించాలి. ఏదైతే మనం ఈ రూపాల్లో కొనసాగించి ఏదైతే మేము ఈ రోజు షుగర్ ఫ్యాక్టరీ ద్వారా రిలేటెడ్ కార్యక్రమం చేపట్టాం. అయితే అరెస్ట్ అయితే పర్లేదు, జైలుకి వెళ్ళా పర్లేదు, మీకు నచ్చిన పీడిఎఫ్ పెట్టుకోండి, మేము భయపడమని చెప్పేసి నేను డిఎస్పీ గారు కూడా అదే చెప్పాం. అదే సందర్భంలో ఏదైతే ఈ రోజు అఖిలపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా మాతో మమేకమయ్యి ఈ పోరాటం ఉధృతం చేసి రైతుల్ని మరి రావాల్సిన బకాయిలు చెల్లించే విధంగా మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఫ్యాక్టరీని కూడా మనం కాపాడాలని చెప్పేసి మనం తెలియజేస్తూ మనకి అవకాశం కానీ 2014 నుండి దాన్ని పట్టుకున్నటువంటి సేడ ఇప్పటికి పోలేదు. అందులో కార్మిక సోదరులు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని ఏదో విధంగా మళ్ళీద్దాం, ఒక అభివృద్ధిని తీసుకొద్దాం అని నాయకులు ఎంత పని చేసినప్పుడు కూడా ఎంత పని చేసినా తిరిగేది
అది అలాగే మనం ఒకటే మన దగ్గర ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏంటంటే మన కలిసి ఉండడం. ఈ రోజు ఈ సోదరులందరూ కలిసి ఉంటే మీ దగ్గరికి వస్తారు. అందరూ కూడా ఏ నాయకుడైనా వస్తారు, ప్రధానమంత్రి అయినా వస్తారు, చీఫ్ మినిస్టర్ అయింది, కాలాతీతం అయింది. ముఖ్యులందరూ కూడా మాట్లాడారు. అన్ని వర్గాల నుంచి కూడా మాట్లాడినటువంటి పెద్దలందరి తాలూకా సలహాలు, సూచనలు, అందరి తాలూకా ఎజెండా రైతులకు సంబంధించినటువంటి బకాయిలు, అలాగే కార్మికులకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలన్నటువంటిది ఇందులో మెయిన్ ఎజెండా. ఈ సంవత్సరం క్రషింగ్ చేయాలన్నటువంటి దాని మీద అందరూ డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ పరిస్థితులు కూడా ఎక్కడ కనబడుతున్నటువంటి సందర్భాలు కూడా లేవు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలన్నటువంటి దాని మీద చాలామంది పెద్దలు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు కానీ, రైతు సంఘాల పెద్దలు కానీ వివిధ రకాలైనటువంటి కార్యాచరణ రూపాన్ని చెప్పారు. కొంతమంది పోస్ట్ కార్డు ఉద్యమం అన్నారు, కొంతమంది రిలే నిరాధ్యక్షులు అన్నారు, కొంతమంది పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తే బాగుంటుంది అన్నారు. ఇలా రకరకాలైనటువంటి సలహాలు, సూచనలు అన్నీ కూడా వచ్చినాయి. అయితే దీని మీద ప్రధానంగా అందరి తాలూకు డిమాండ్ ఏంటంటే పండగలోపు బకాయిలు చెల్లించాలనేటువంటిది డిమాండ్. సో దాన్ని ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం దగ్గర పెట్టాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఆ ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. దానికి సంబంధించి అందరి తాలూకు సూచనల మేరకు రేపు 7వ తారీఖున బుధవారం, వచ్చే బుధవారం 7వ తారీఖున ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, సంఘాల నుంచి ఉన్నటువంటి పెద్దలు అందరం కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వంకి పంపించి ప్రభుత్వం మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల తాలూకా బాధలు, ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ముందుగా చేయాలని చెప్పి మీ అందరూ ఆమోదిస్తే ఆ రకంగా రేపు 7వ తారీఖున కార్యక్రమాన్ని నెరవేర్చాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు పండుగలోపు మనం ఏదైనా కార్యాచరణ రూపొందించాలన్నా లేదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్నా పరిస్థితులు అనుకూలించేటువంటి సందర్భాలు లేవు. మీ ద్వారా నేను కూడా రైతుల్ని, కార్మికుల్ని కోరేది ఏంటంటే ఏ ఉద్యమం విజయవంతం అవ్వాలన్నా దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు రోడ్డెక్కితే తప్ప ఏ ఉద్యమం కూడా విజయవంతం కాదు. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వారి పక్షాన పోరాటం చేయడానికి ఉన్నాం. అందరూ కూడా షేర్ హోల్డర్సే, కానీ నాయకత్వం వహిస్తున్నటువంటి వారు కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు. మనతో పాటు ఎవరైతే కడుపు కాలి ఈరోజు బాధపడతా ఉన్నారో వారు రోడ్డు ఎక్కితే తప్ప ప్రభుత్వం దిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండవు అనేటువంటిది నా అభిప్రాయం. దానికి కావాల్సినటువంటి కార్యాచరణ, దానికి కావాల్సినటువంటి సహకారం ఈ నాయకత్వం అంతా కూడా అందిస్తుంది. సో దాన్ని ఏ రకంగా మనం ఉధృతం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి దాని మీద రేపు మన సమయం ఇచ్చి ఎప్పుడు అడిగినా సరే స్థానిక శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరో కూడా ఏమనంటే ఎండీతో నేను 2-3 సార్లు మాట్లాడినప్పుడు కూడా ఫైనాన్స్లో ఉంది అని చెప్పి, ఫైనాన్స్లో ఫైల్ ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఫైల్ అన్నటువంటిది ఫైనాన్స్ తరఫు మినిస్టర్ తరఫు నుంచి డబ్బులు ఇవన్నీ ప్రొసీజర్. కానీ దానికి వెంటపడి దాన్ని చేయించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు, అది చేయాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. నేను 2022 నుంచి 24 వరకు ఈ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నా. షుగర్ కూడా ఒకప్పుడు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉండేది. రాను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పరిధిలోకి షుగర్ ఫ్యాక్టరీస్ కూడా ఇండస్ట్రీస్ మంత్రి పరిధిలోకి వచ్చినాయి. సో వచ్చినప్పుడు 2022, 2023, 2024 వరకు రైతులకు సంబంధించినటువంటి సెప్టెంబర్లో జనరల్ బాడీకి ముందే పేమెంట్ చేయాలనేటువంటి విపరీతమైన ప్రెషర్ స్థానికంగా శాసనసభ్యులుగా ధర్మశ్రీ గారు కానీ, సహచర మంత్రిగా పెద్దలు ముత్యాల నాయుడు గారు కానీ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతాంగంకు ఉన్నటువంటి ఆకాంక్షని, ఆ ఒత్తిడి ప్రభుత్వం మీద మేము మంత్రివర్గంలో ఉన్నా లేదా అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులుగా ఉన్నా ఒత్తిడి ఉండేది. ఒత్తిడి ఉన్నప్పుడు రైతుల తాలూకు బాధలు తెలుసుకొని ఆ ఒత్తిడిని ప్రభుత్వం తీసుకొని ఆ రైతులు కడుపు మండకూడదు, రైతులు కడుపు కాలకూడదు అని చెప్పే ఉద్దేశంతో సమయానికి నిధులు విడుదల చేసేవాళ్ళం. ఈ జీవోలు ఇందాక భాస్కర్ గారు చూపించారు.
2022లో నేను మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మళ్ళీ 2023లో డిసెంబర్లో ఒకసారి దాదాపు 30 కోట్ల రూపాయలు నేను మంత్రిగా ఉన్నప్పుడు విడుదల చేశాం. దానికి ముందు ఒక 45 కోట్లు, ఒక 50 కోట్ల రూపాయలు అప్పుడు గౌతమ్ రెడ్డి గారు మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితులన్నింటినీ కూడా వివరించి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇవన్నీ చేసేవాళ్ళు. సో 5 సంవత్సరాలు 90 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఆ రోజు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందని అంటే రైతుల పక్షాన ప్రభుత్వం తాలూకా, నాయకుడి తాలూకా అభిప్రాయం ఏ రకంగా ఉంది అనేటువంటి దానికి అదొక ఉదాహరణ మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. ఉన్నటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మిగిలింది ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా మిగిలింది ఒకటి. ఆ ఉన్నదాన్ని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటే, ఒకటి ప్రభుత్వం చేతకంతనం ఒకటైనప్పుడు స్థానికంగా మనం నాయకత్వం చేస్తున్నటువంటి మనం కూడా ఫెయిల్ అయ్యాం అనేటువంటి అభిప్రాయం ప్రజలకు రావడానికి వీల్లేదు. ప్రతిపక్షంగా మన బాధ్యత, ప్రతిపక్షంగా ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో మన అందరి తాలూకు బాధ్యత కంపెనీని, ఫ్యాక్టరీని నిలబెట్టాలి, రైతులకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆ బాధ్యత మంది. సో డెఫినెట్గా ఆ లైన్లోనే ముందుకు వెళ్దాం. సెప్టెంబర్లో జనరల్ బాడీ పెడతారనుకున్నారు, జరగలేదు. పేమెంట్ ఇస్తే తప్ప జనరల్ బాడీ పెడితే ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. ఏ రకంగా పెట్టేటువంటి ధైర్యం ఉందో లేదో కూడా తెలుసు, వచ్చేటువంటి ధైర్యం దానికి ప్రజాప్రతినిధి ఉందో లేదో కూడా తెలుసు. సో స్థానికంగా మంత్రులు ఉన్నారు, స్థానికంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు ఇదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, హోంమంత్రి ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, స్థానిక సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. మరి ఎంతమంది ఉండి దేనికి ఏం పని చేస్తున్నారని అంటే, దేనికి రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి వారి ప్రేమ కానీ అభిమానం కానీ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఏదనంటే ఏది చేతకాకపోయినా ప్రైవేట్ పరం చేసేద్దాం అనేటువంటి అభిప్రాయం మాత్రం ప్రభుత్వంలో కనబడుతూ ఉంది. అది వ్యవసాయం కానివ్వండి, అది విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏదన్నా సరే పీపీపీ పద్ధతిలో ఇవ్వాలనేటువంటి అభిప్రాయంలోనే ఈరోజు ప్రభుత్వం కనబడుతూ ఉంది. ఇది కూడా అదే చేయాలనేటువంటి వారి అభిప్రాయం కూడా స్థానిక శాసనసభ్యులు మాట్లాడినప్పుడు కూడా ఆ అభిప్రాయం కనబడింది. అంటే అన్ని ప్రైవేట్ వాళ్ళు చేసేటువంటి దానికి ప్రభుత్వం ఉండి దేనికి అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే దానికి కాదు కదా మీకు అధికారాన్ని ఇచ్చింది. మీరు ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు, వివిధ వర్గాల కష్టాలు తెలుసుకొని ఈ ప్రాంతానికి మేలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో అధికారం ఇచ్చారు. తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడానికి ఇవ్వలేదు. సో దయచేసి నేను కోరేది ఏంటంటే, ఇందులో ఇక్కడ వివిధ మండలాల నుంచి, ఎందుకంటే దీని మీద దగ్గర 8-10 మండలాలు ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నాయి. దగ్గర 25,000 కుటుంబాలంటే 1,00,000 మంది జనాభా దీని మీద ఆధారపడి ఉంది. మరి ఎంతమంది ఉంటే ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా సరే ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సో దయచేసి దీన్ని కూడా మనం మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందుగా ఈ సమావేశం తాలూకు తీర్మానం రేపు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేద్దాం. పండుగలోపు కానీ నిధులు విడుదల చేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ చెల్లించకపోతే పండగ వెళ్ళిన వెంటనే మళ్ళీ ముఖ్య నాయకత్వం ఎవరైతే ఈరోజు హాజరయ్యారో వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు అందరం కలిసి కూర్చుంటాం, ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. దానికి కావాల్సినటువంటి ఇందులో ఎవరో ఏ రాజకీయ పార్టీ అనేటువంటిది కాదు, కానీ కేవలం ఎజెండా మాత్రం రైతులకు తాలూకు ఇబ్బందులనే ఎజెండాగా తీసుకొని ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ఆ రోజు నుంచి ఏ రకమైనటువంటి ఎజెండా ఇవ్వాలి, ఏ రకమైనటువంటి కార్యాచరణ చేయాలనేటువంటిది ఆ రోజు కాటాల వారీగా సమావేశాలు కానీ, లేదా రిలే నిరాదీక్షలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఎందుకంటే ఇది ఒక రోజు జరిగేటువంటిది కాదు, ఒక నిరంతర ప్రక్రియగా ఒక ఉద్యమ రూపం దాల్చాలి. దానికి విజయం ఇంట్లో సాధించాలంటే అందరి తాలూకు భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు, వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, వివిధ రైతు కూలీల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, అలాగే వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, పాత్రికేయ మిత్రులు కూడా చాలాసేపు సమయాన్ని కేటాయించారు. వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకొని ఈ సమావేశం ద్వారా, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా రైతులు సంబంధించినటువంటి బకాయిలు, కార్మికులకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే పండగలోపు 2020, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి పండగ అంటున్నారు, ఏ సంవత్సరం చెప్పట్లేదు. రోడ్లు అడిగినా పండగకల్లా అయిపోతాయి అంటున్నారు, బకాయిలన్నా పండగకల్లా అయిపోతున్నాయి అంటున్నారు.
ప్రతిదీ పండగ కల్లా అయిపోతుంది అన్నాడు. ఏ పండగ చెప్పట్లేదు. 2026 సంక్రాంతి పండగ లోపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్షణమే గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతుల బకాయిలు, కార్మికుల బకాయిలు చెల్లించాలని చెప్పి ఈ సమావేశం తీర్మానం చేస్తుందని చెప్పి ఒకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి అన్ని పార్టీల ప్రతినిధులు, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పాత్రికేయ సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా షుగర్ ఫ్యాక్టరీ రైతుగా నేను అనుకోలేదు. ఫ్యాక్టరీ నడవాలి అని అంటే ముఖ్యంగా రైతు, కార్మికుడు, పాలకవర్గం, ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా ఆధారపడినటువంటి ప్రక్రియ ఇది. రైతు కూడా సక్రమైనటువంటి చెరుకుని సరఫరా చేయాలి. ఫ్యాక్టరీకి వచ్చినటువంటి చెరుకుని కార్మికులు పంచదారగా మార్పు చేయాలి, బాధ్యతగా పనిచేయాలి. యాజమాన్యం ఎవరైతే బాధ్యత తీసుకుంటారో పాలకవర్గం, ఎండి, పాలకవర్గం లేనప్పుడు జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ ఏ మేరకు సక్రమంగా రన్ అవుతుంది, వచ్చినటువంటి చెరుకుని ఏ విధంగా సక్రమైనటువంటి సమయంలో పంచదారగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కేట్ కమిషనర్ ఎప్పటికప్పుడు కేట్ కమిషనరు షుగర్ ఫ్యాక్టరీస్ని విజిట్ చేయాలి. విజిట్ చేసి దీని సామర్థ్యం ఎంత క్రషింగ్ జరుగుతుంది, ఒకవేళ తగ్గితే ఎందుకు తగ్గింది, ఎక్కడ లోపం ఉంది, వీటన్నిటి మీద కూడా, అలానే రికవరీ శాతం కూడా ఎంత వచ్చింది. రికవరీ శాతం 9 దాటితేనే ఫ్యాక్టరీ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. దీనిలో ఎక్కడ లోపం జరిగినా, అలానే రైతుకు కూడా సక్రమంగా పంపిణీ చేసినటువంటి చెరుకుకి ఎప్పటికప్పుడు రైతును ప్రోత్సహించడానికి పేమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండాలి. నేను గతంలోనైతే సుమారుగా నేను మొదటి నుంచి కూడా నాన్న దగ్గర నుంచి కూడా వ్యవసాయాధార కుటుంబం అది. నాన్నగారి దగ్గర నుంచి కూడా షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సప్లై చేసే కుటుంబమే. కానీ నాన్నేదో డబ్బులు ఇవ్వడం, మేము ఖర్చు పెట్టుకోవడం తప్ప మేము సరఫరా చేసినటువంటి చెరుకు ఏ విధంగా ఫ్యాక్టరీకి వెళ్తుంది, ఏ విధంగా అక్కడ పంచదారగా తయారవుతుంది, ఏ టైంలో డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు పట్టేది కాదు. కానీ కాస్త బాధ్యత పెరిగిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా నియోజకవర్గానికి ఉన్న మీదట ఎక్కడైనా ఏదైనా సమయంలో ఎవరైనా ఏదైనా అడగవచ్చు, ముందు కొంతమేర సమాచారాన్ని మనం కూడా సేకరించుకోవాలని చెప్పి ఫ్యాక్టరీ మీద ఎమ్మెల్యే కాకముందు 1-2 సంవత్సరాల ముందే కాస్త దృష్టి పెట్టడం జరిగింది. 2012 రైతుకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రైతుని ప్రోత్సహించే పరిస్థితిని బట్టి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి పరిస్థితుల్లో 2012లో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ జనసేన గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీ తనకు పూర్తి సామర్థ్యం ఎంతో నాకు తెలియదు, కానీ
5.5 లక్షల టన్నుల చెరుకు రైతులు సప్లై చేయడం, ఆ సప్లై చేసినటువంటి 5.5 టన్నుల చెరుకుని కూడా కార్మికులు బాధ్యతగా క్రషింగ్ చేయడం, మంచి లాభాల్లో ఉండడం జరిగింది. మరి తర్వాత క్రమేపీ ఎవరు లోపం ఎవరు పొరపాట్లో నాకైతే తెలియదు, కానీ 5.5 లక్షలు అయినటువంటి క్రషింగ్ క్రమేపీ తగ్గుతూ కూడా వచ్చింది. ఇక్కడ రైతులు సప్లై చేసిన చెరుకు కనిపించలేదా, లేదు అంటే ఇతరత్ర కారణాలు ఏవి కావచ్చు. మరి 2012లో 5.5 ఆడినటువంటి క్రషింగ్ 13లో లేదు. 14కి వచ్చేటప్పటికి కొత్త పాలకవర్గం వచ్చేది. అప్పటి వరకు కూడా మంచి లాభాల్లో ఉండేది, గవర్నమెంట్ సూపర్ఫాక్టరీ మంచి లాభాల్లో కూడా ఉండేది. రామయ్య గారు ఫ్యాక్టరీ ఎండీగా ఉండేటప్పుడు రైతుకి చెల్లించవలసినటువంటి పేమెంట్ సక్రమంగా ఇచ్చేస్తూ ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు లెక్కలు తయారు చేసి, నాకు తెలిసి 2 సార్లు అనుకుంటా అదే సంవత్సరం 200 రూపాయలు చొప్పున మళ్ళీ రైతుకి ఫ్యాక్టరీకి ముందిస్తా ఉన్నటువంటి పేమెంట్ కాకుండా అదనంగా కూడా ఇచ్చేటువంటి ప్రక్రియ ఆ రోజు జరిగింది. క్రమేపీ ఫ్యాక్టరీ తాలూకా గానుగాట తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితి రావడానికి గల కారణం కూడా ఎవరైతే కావచ్చు, కానీ ఈ రోజు కానీ మనం కళ్ళు తెరవలేకపోయినాము. ఇది స్పష్టంగా చెప్తున్నాను. 5.5 లక్షల కెపాసిటీ ఉన్నటువంటి సమర్థత కలిగినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఎందుకు గానుగాట ఆడలేకపోతా ఉంది? దీని మీద దృష్టి సారిస్తే నేను గమనించినటువంటి విషయం అయితే కొంతవరకు రైతుకు కష్టపడినంత శ్రమపడినంత ఫలితం రాలేదు. అందువల్ల ఇతరత్ర పంటలు వేసేదానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి విషయం ఒకటైతే, రెండోది ఫ్యాక్టరీ నడుపుతున్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఎండి సక్రమంగా ఫ్యాక్టరీ నడిపేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి నష్టాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఒక పాలకవర్గాన్నో ఒక పార్టీకి చెందినటువంటి నాయకుల్లో విమర్శిస్తున్నటువంటి మాట కాదు, కానీ 5.5 లక్షల టన్నులు ఆడినటువంటి ఆ సంవత్సరం ఉన్నటువంటి స్టాఫ్ కన్నా, ఇచ్చినటువంటి జీతాల కన్నా, తర్వాత క్రషింగ్ జరిగినటువంటి పరిస్థితి చూస్తే టన్నేజీ తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, ఫ్యాక్టరీ ఓవరాలింగ్ ఛార్జెస్ కూడా పెరిగిపోయినాయి. ఈ విషయం మీద అనేక సందర్భాల్లో సమావేశంలో కూడా మహాజన సభలో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీని మీద అక్కడ మాట్లాడడం జరిగిందే కానీ దీని మీద కేంద్ర కమిషనర్ వచ్చి ఎంక్వైరీ చేయడం కానీ, లేదు అని అంటే రకరకాల కారణాలు కావచ్చు. ఏ పాలకవర్గం ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఫ్యాక్టరీ తాలూకా సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా క్రషింగ్ ఎందుకు తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా స్పష్టంగా ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని గమనించకపోవడమే ఈరోజు ఫ్యాక్టరీకి ఈరోజు ఈ దుస్థితి రావడానికి గల కారణం. పాలకవర్గం లేనప్పుడు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ గారు నుండి చాలా బాధ్యత కలిగినటువంటి ఒక అధికారి. వారు కూడా వారుకున్నటువంటి పని ఒత్తిడి కావచ్చు, జిల్లా అంతా వ్యవస్థలని చూసుకుంటూ ఫ్యాక్టరీని కూడా అదనంగా చూడాలి కాబట్టి ప్రత్యేక దృష్టి కనపరచకపోవచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా ఈ చైర్మన్ వ్యవస్థలో కూడా ఫ్యాక్టరీ పూర్తిగా దిగజారిపోయిందనేటువంటి విషయం కూడా నేను స్పష్టంగా గమనించడం జరిగింది.
వినయచంద్ కలెక్టర్ గారు ఉండేటప్పుడు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మొలాసిస్ 15,000 టన్నులు మొలాసిస్కి టెండర్ పిలవడం జరిగింది. అదే సమయంలో అప్పటికే తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, కొప్పాకు ఉంది. ఈ 2 షుగర్ ఫ్యాక్టరీలు కూడా వాడుకునేటువంటి మొలాసిస్ టెండర్ పిలిస్తే 10,000కి వెళ్ళింది. దానికన్నా నాణ్యత కలిగినటువంటి మొలాసిస్ గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మొలాసిస్ 7,000కి వెళ్ళింది. కారణం ఎక్కడ జరిగింది అనేటువంటి ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. దీన్ని ఇమీడియట్గా ఆ టెండర్ నిలుపుదల చేయండి, అందరికీ తెలిసే విధంగా మళ్ళీ టెండర్ పిలిపించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 2 షుగర్ ఫ్యాక్టరీల్లో 10,000కి వెళ్తే మనది 7,000కే వెళ్ళింది. దానికి కారణం ఏంటో లోతుగా విచారణ చేసి బాధ్యతలపై చర్యలు చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా టెండర్ అయితే పిలిచారు, కానీ దాని మీద ఎంక్వైరీ మాత్రం జరగల. టెండర్ పిలిస్తే ముందు టెండర్లో 7,000 రూపాయలు కోట్ చేసినటువంటిది అందరికీ తెలిసే విధంగా టెండర్ జరిపిస్తే 11,000 రూపాయలకి టన్ను ఒక్కటికి కూడా వెళ్ళింది. అంటే 15,000 టన్నులు ఇంటూ 4,000 అంటే 6 కోట్ల రూపాయలు. చూసుకోకపోతే అపరంగా 6 కోట్ల రూపాయలు కూడా అడ్డుగోలుగా వెళ్ళేటువంటి పరిస్థితి. ఇలా రకరకాల కారణాలు. ఎప్పుడూ కూడా ఎవరు కూడా పూర్తి బాధ్యతతో ఇటు రైతులు కానీ, రైతు ప్రతినిధులు కానీ, నాయకులు కానీ ఎవరు కూడా ఎందుకు నష్టాల్లోకి వెళ్తుంది, ఎందుకు క్రషింగ్ సంవత్సరానికి కూడా తగ్గిపోతుంది, రైతు ఎందుకు ఉత్సాహం చూపలేకపోతున్నాడు, రైతు చెరుకు పండించేదానికి, చెరుకును సప్లై చేసేదానికి, ఈ విషయాల మీద ఎవరు కూడా స్పష్టంగా శ్రద్ధ కనిపించలేదు అనేటువంటి విషయం ఈరోజు ఇటువంటి పరిస్థితి వస్తే కానీ తెలుసుకోలేకపోయినాం. గడిచినటువంటి మహాజన సభలో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా వచ్చారు, ఎండీ గారు ఉన్నారు, ధర్మశ్రీ గారు నేను కూడా హాజరయ్యాము. చెప్పాం ఫ్యాక్టరీ మీద సరిగా పట్టించుకోకపోతే మూతపడేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వేదిక మీద ఉన్నారు, కానీ మీరు చెప్పినటువంటి మాటల్ని సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా నాకు కనిపించలేదు. ఎందుకు అంటే నిజంగా మేము మాట్లాడేటువంటి ప్రతి మాటకి సీరియస్గా తీసుకొని ఉంటే ఈ సంవత్సరం ఫ్యాక్టరీని మూసేసే పరిస్థితి ఉండేది కాదేమో అని అనిపిస్తూ ఉంది. ఫ్యాక్టరీ పరిస్థితులు బాగోలేమని ఇప్పుడు మాట్లాడుతున్నారు. టన్నొక్కింటికి చెరుకు గానుగాటాడితే బస్తా పంచదార అయ్యేదానికి నష్టం వస్తుందని ఇప్పుడు చెప్తా ఉన్నారు. మీరు ముందస్తుగా ఫ్యాక్టరీ ఎండీ గారు ప్రతి రైతు కూడా చెరుకును పండించండి, ఫ్యాక్టరీని నడుపుతాము అని చెప్పి పాంప్లెట్లు కూడా ఎక్కడ చూశారు, పాంప్లెట్లు కూడా వేయించారు ఎండీ గారు. ఇది నిజమేమో నమ్మి చాలామంది చెరుకుని పండించారు. ఈ సంవత్సరం చూస్తే మహాజన సభ పెట్టలా, ఫ్యాక్టరీని కూడా రన్ చేయలా. ఫ్యాక్టరీ ఎండీ మాటలు నమ్మి కాస్త కోస్త వేసినటువంటి చెరుకు పట్ట ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి. మన ఫ్యాక్టరీ రన్ అవుతే సంఖ్యలు ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి మన ఫ్యాక్టరీ బాయిలర్ ముట్టించకముందే రైతు దగ్గరికి నేరుగా వెళ్ళి స్పాట్లని డబ్బించి వాళ్ళ లారీలతోనే చెరుకుని ఉచితంగా తీసుకెళ్ళిపోయేవారు. కానీ ఈ సంవత్సరం ఎప్పుడైతే మన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ కాలేదో రైతుల దగ్గర ఫ్యాక్టరీ వాళ్ళకి రైతు అనుమతించారు. ఎందుకనంటే మన ఫ్యాక్టరీకి సప్లై చేసి ఉండేలాగుంటే వాళ్ళు అదనంగా డబ్బులు ఇచ్చో లేదు రైతుకి ముందుగా డబ్బు ఇచ్చో సొంత లారీలతో తీసుకెళ్లేవాళ్ళు. ఈ సంవత్సరం ఏం మాట్లాడుతున్నారు, ముందుగా డబ్బులు ఇవ్వరంట, చెరుకు ట్రాన్స్పోర్ట్ రైతే పెట్టుకోవాలంట. మరి ఏ విధంగా రైతు ముందుకు వస్తాడు, ఏ విధంగా రైతు చెరుకు వేయడానికి
రైతుకు ప్రోత్సాహం ఉంటుంది. నేను 2 సంవత్సరాల క్రితమే చెప్పాను, మళ్ళీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం రావాలి, సామర్థ్యానికి తగ్గట్టుగా గానుగడ జరగాలి అని అంటే ఫ్యాక్టరీ నుంచి రైతుకి ప్రోత్సాహం ఉండాలి. ఆ ప్రోత్సాహం ఏంటి? రైతు అప్పుడే చాలా వరకు కూడా చెరుకుని ఫ్యాక్టరీకి పంపిణీ చేసేటువంటి పరిస్థితి నుంచి వెనకడుగు వేశాడు. మరలా ముందుకు రావాలని అంటే ప్రత్యామ్నాయ పద్ధతులు ఎదుర్కొన్నాడు. మరలా ముందుకు రావాలని అనుకుంటే ఒకేసారి 5 లక్షల సామర్థ్యానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి రాదు. క్రమేపీ ఎలాగైతే తగ్గిందో క్రమేపీ అలాగే తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్లాలని అంటే అడ్జస్ట్మెంట్ టైం తీసుకుంటారు. క్రమేపీ సామర్థ్యాన్ని తీసుకెళ్లాలంటే రైతుకి నమ్మకాన్ని యాజమాన్యం కలిగించాలంటే విత్తనాన్ని ఫ్రీగా సప్లై చేయాలి. అదే ప్రోత్సాహం రైతుకి. అలాగని పెట్టుబడికి వడ్డీ లేనటువంటి రుణాన్ని ఇవ్వాలి. ఎందుకంటే చెరుకు సప్లై చేసేది ఫ్యాక్టరీకే కాబట్టి ఫ్యాక్టరీ రికవరీ చేసుకుంటుంది కాబట్టి వడ్డీ లేనటువంటి రుణాన్ని రైతుకి అందివ్వాలి. గతంలో ఖాతాల దగ్గర యూరియా, క్రిమిసంహారక మందులు, రైతుకి కావాల్సినటువంటి పైపులు ఇవన్నీ కూడా ఇచ్చేవారు. ఫ్యాక్టరీని తీసుకునేవారు, ఖాతాల దగ్గర కూడా ఇచ్చేవారు. కానీ ధర్మిల ఆ మరి ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, క్రిమిసంహారక మందులు ఇచ్చే పరిస్థితి లేదు, పైపులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఆఫ్ చేశారు. మరి ఇవన్నీ కూడా ఏవైతే ఆపారో, గతంలో రైతుకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ఉండేదో ఇవన్నీ కూడా రైతుకి అందివ్వాలి. అన్నిటికీ మించి చెరుకును సప్లై చేసేటప్పుడు రికమెండేషన్లకి తావివ్వకుండా చిన్న రైతుకి కూడా ఫీల్డ్ మ్యాన్ దగ్గర నుంచి సక్రమంగా కటింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. కటింగ్ ఆర్డర్స్ లేక పండించినటువంటి చెరుకుని సప్లై చేయలేక ఇబ్బందులు పెట్టేటువంటి రైతాంగం చాలా వరకు ఉంది. మాబోటి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు అయితే మాత్రం లారీలతోని లోన్లు పొందుతారు. కానీ 5-6 టన్నులు 10 టన్నులు పండించేటువంటి చిన్న రైతులు మాత్రము సరైన టైంలో కటింగ్ ఆర్డర్ పొందేటువంటి పరిస్థితులు కూడా ఫ్యాక్టరీ ఖాతా పరిధిలో లేవనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టంగానే గమనించడం జరిగింది. పూర్తిగా అందరి మీద కూడా రైతులకి నమ్మకం సన్నగిల్లింది. ఆ నమ్మకాన్ని మళ్ళా కలిగించాలి. ఇంకో విషయం స్పష్టంగా గమనించాలి. గతంలో మా తాతలో, మా తండ్రులు, మా మేనమామలు, మా అక్క చెల్లెల్లో చెరుకు పొలాలకు వెళ్ళేవారు, కష్టపడి పనిచేసేవారు. కూలీల అవసరం తక్కువ ఉండేది, పెట్టుబడి కూడా తక్కువ ఉండేది. ధర్మిల ప్రతి వారి తాలూకా పిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పి వ్యవసాయానికి దూరం పెట్టి పెద్ద ఉద్యోగాలు చేయాలని చెప్పి మా కుటుంబాల్లో ఉన్నటువంటి రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి చదువులు చదివించి బయటికి పంపించేటువంటి పరిస్థితుల్లో కష్టపడి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కూడా రైతు కుటుంబాల్లో తగ్గిపోయారు. అందువల్లనే కూలీల మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉంది. కూలీలు కూడా మరి వాళ్ళు కూలీకి చెల్లించవలసిన రేట్లు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యం మీద నమ్మకం సన్నగిల్లి చెరుకును పండించే పరిస్థితి తగ్గిపోయింది. మరలా మన షుగర్ ఫ్యాక్టరీ పూర్వవైపు రావాలని అంటే ఖాతాల వారీగా సమావేశాలు పెట్టి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా సాధ్యాలు, వీటిని చేయగలమా చేయలేమా? ఈరోజు మనం మైకులు మాట్లాడవచ్చు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ ప్రభుత్వాలు చేయలేకపోవచ్చు. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చినా సరే ఈ విధంగా చేయగలుగుతామా చేయలేమా? ఇవన్నీ కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. చాలామంది చాలా విషయాలు కూడా
మాట్లాడడం జరిగింది. అందరికీ అర్థమయ్యేటట్టు అందరూ కూడా అంటే ఇంతమంది ఎక్కువ మంది అవ్వక్కర్లేదు, కానీ కూర్చొని దీని మీద సాధ్యాసాధ్యాలు మాట్లాడి ఏ మేరకు అయితే మనం తీసుకెళ్ళగలుగుతాము, ఏ మేరకైతే ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపించడానికి ప్రభుత్వం మీద డిమాండ్ తీసుకురాగలుగుతాము, వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన తెచ్చుకొని దాని మేరకు ఫ్యాక్టరీ పరిధిలోటువంటి ప్రతి ఖాతాకి ముందస్తుగానే సమాచారాన్ని తెలియజేసి అక్కడున్నటువంటి రైతులు అందరూ కూడా అంటే ఇప్పుడు చెరుకు ప్రజెంట్ సప్లై చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రైతులు కావచ్చు, అంటే మెంబర్షిప్ ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా ఆ సమావేశానికి వచ్చే విధంగా పిలిపించి అక్కడ వారికి నమ్మకం కలిగే విధంగా మనం ఏం చేయబోతా ఉన్నాము, మనం ఏం చేయాలి, మనం చేసేటువంటి ఈ కార్యాచరణకి రైతుల నుంచి ఎటువంటి మద్దతు ఉండాలి. ఎందుకు అని అంటే మనం ఎన్ని చేసినా రైతుల నుంచి మద్దతు లేకపోతే వాళ్ళకి లేనటువంటి బాధ వీళ్ళకి ఎందుకు అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడి మనం చేపట్టేటువంటి ప్రతి ఉద్యమాన్ని కూడా జయప్రదం చేయడానికి, ముఖ్యంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ వచ్చే సంవత్సరమైనా తెరిపించుకొని ఇప్పుడున్నటువంటి 35 కోట్ల రూపాయలు సుమారుగా ఇటు కార్మికుల జీతాలు, చెరుకు సప్లై చేసినటువంటి రైతులకు చెల్లించవలసినటువంటి పేమెంటు ఇవన్నీ చెల్లించాలని అనుకుంటే మరి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా అప్పుడు కూడా ఫ్యాక్టరీ కాస్త కోస్తో నష్టాల్లో నడిచేది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా రైతు కానీ ఫ్యాక్టరీని పంపిణీ చేసినటువంటి చెరుకుని పంచదారగా మార్పు చేసినటువంటి కార్మిక సోదరులకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరలా నెక్స్ట్ సీజన్కి ఓవరాయిలింగ్ జరుపుకునే విధంగా కావలసినటువంటి డబ్బుని ప్రభుత్వం మీద, ఎందుకు అనంటే ఇది 4-5 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ, ఎక్కువ రైతులు అయితే మాత్రం చోడవరం మాడుగుల నియోజకవర్గాలు అనేటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఇది. నేను ధనశ్రీ గారు కూడా జగన్ గారికి ప్రత్యేకించి చెప్పి మరి మంత్రి గారికి కూడా మాట్లాడి ఫైనాన్స్లో కూడా ప్రాబ్లం ఉంటే ధనశ్రీ గారు కూడా 4-5 సార్లు ఫైనాన్స్లో కూడా తిరిగి ఏదో విధంగా మహాజనసభ పెట్టే ముందే రైతుకి కార్మికుడికి చెల్లించవలసినటువంటి ప్రతి పైసాని కూడా వాళ్ళకి చెల్లించిన తర్వాతే మహాసభని సక్రమంగా జరిపించి వచ్చే సీజన్లో ఏ విధంగా చేస్తామనేటువంటిది కూడా ముందుగా చెప్పి దాన్ని నెక్స్ట్ ఇయర్ కూడా సక్రమంగా ఫ్యాక్టరీ నడిపెట్టే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కూడా నడపగలిగాము, చెల్లింపు చేయగలిగాము అనేటువంటి మాట స్పష్టంగా చెప్పగలుగుతాం. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఏం మాట్లాడారు, వైసీపీ ప్రభుత్వం రైతులు సక్రమంగా ఆదుకోలేకపోయింది, ఫ్యాక్టరీ సక్రమంగా నడపలేకపోయింది, మీ అధికారంలోకి వస్తే మీరందరూ మమ్మల్ని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ఫ్యాక్టరీని మరింత మెరుగ్గా నడిపించడమే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్గా ఫ్యాక్టరీ తీసుకొచ్చి పెట్టిస్తామని చెప్పారు. వారు కొత్తగా తీసుకొచ్చేటువంటి ఫ్యాక్టరీలు మరి దేవుడు కానీ సక్రమంగా నడిచేటువంటిది ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాత్రము మూతపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మాత్రం ఈ కూటమి పాలకులే. ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీకి ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గం తరఫున చైర్మన్ గారుగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా సరైన సమయంలో సరైనటువంటి బాధ్యతలు చేపట్టకపోవడం వల్లనే ఈరోజు ఫ్యాక్టరీ మూతపడింది. దానికి వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి.
ఈరోజు ఎండి గారు ప్రచురణ చేసినటువంటి పాంప్లెట్ ఆధారంగా షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నమ్మి వేసినటువంటి చెరుకు మల్లల్లో ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. దానికి నష్టపరిహారం కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఈ చైర్మన్ గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చైర్మన్ గారు ఆ వేసినటువంటి చెరుకు పంట అంతటికి కూడా పేమెంట్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి రైతుల పట్ల పూర్తి స్థాయి బాధ్యత కలిగినటువంటి వారిగా మేము వ్యవహరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి సోనవరం పెద్దలు కర్మాగార ప్రాంతంలో ఉన్న 2 నియోజకవర్గాల్లో ప్రజలు కూడా మెజారిటీ ప్రజలు చెరుకు మీద ఆధారపడి మలుస్తున్నప్పుడు 2005 కెపాసిటీ నుంచి 4000 టన్నుల కెపాసిటీ ఫ్యాక్టరీ ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ ప్రకారం 20 సంవత్సరాల ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా నడిచింది. రైతులు టైం ప్రకారం 15 రోజులు పేమెంట్ ఇవ్వడం, వర్కర్లు ఇవ్వడం చాలా అందంగా ఉండేది. రైతుని ఆదుకునే ఉద్దేశంతో రైతు ద్రవ కానీ పిల్లి కానీ సగాలు చేస్తూ ఫ్యాక్టరీ సక్రమంగా చూసేవారు. ఆ కార్యక్రమం మనకు సరిపడి చేతి ప్రశ్నకు వచ్చేది. కానీ కార్యక్రమంలో వచ్చినటువంటి అధికారులకు సక్రమంగా బుర్ర పనిచేయని ఆలోచన ఎలా ఉంటుంది? రైతు ఎందుకు డబ్బులు పెట్టుబడి పెట్టాలి, ముందుగా మనం ఎందుకు చెక్ ఇవ్వాలి, మనం ఎందుకు పిల్లి ఇవ్వాలి, మనం ఎందుకు డబ్బు ఇవ్వాలి, మనం ఎందుకు పురుగు మందులు ఇవ్వాలన్నటువంటి తిరుగుతకు ఆలోచన విధానంతో ఈ ఫ్యాక్టరీ నిరాలు తీసుకొచ్చి గత 4-5 సంవత్సరాలు కూడా రైతు మెన్యూలు చాలా ఏదైతే కూడా సకాలంలో కారణం చేత రైతు పెళ్ళి చెరుకు సాగు సంబంధించి తగ్గుతూ వచ్చింది. మరి ఇచ్చిన విషయం ఏంటంటే గత సీజన్లో 1,800,000 టన్నులు ఆడితే ఫ్యాక్టరీ చెరుకులో కాదు, ఇప్పుడు మనందరికన్నా మన జిల్లాలో మన ముందు ఫ్యాక్టరీ తుపాకు ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు 5% రికవరీ రాలేదు. అత్యంత ధైర్యమైన పరిస్థితిలో 5% రికవరీ రావడం వల్ల రైతుకు పేమెంట్ ఇవ్వడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కానీ రాష్ట్రంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కాపాడేటువంటి ఒక పెద్ద అధికారిగా చెప్పుకునేటువంటి వ్యక్తి, షుగర్ కమిషనర్ హోదాలో ఉద్యోగం చేసే వ్యక్తి, రాష్ట్రంలో అన్ని ఫ్యాక్టరీలు మొదలుపడితే కనీసం నడుస్తున్నాం నత్తనడుగు నడుస్తున్న చోడాల ఫ్యాక్టరీని ఆదుకోవాలి కదా, ఏం చేయాలి, ఎక్కడ మెరుగుదిద్దాలి, ఎక్కడ పొరపాటు జరుగుతుందో చూడడానికి కూడా ఆయనకి ఎక్కడ ఖాళీ లేని పరిస్థితి. కానీ చోడాల ఫ్యాక్టరీ తాలూకు రైతుల కష్టాలు, ఉద్యోగుల కష్టాలతో సంబంధించినటువంటి ఏదైతే ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన కష్టం యూజ్ చేసుకుని ఉపయోగించుకున్నాడు, దర్జాగా ఉపయోగించుకుంటూ ఫ్యాక్టరీని గాలిపోతే పరిస్థితి ఏర్పడింది. మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా గతంలో మన 22-23 సీజన్లో ఫ్యాక్టరీ ముందు పేమెంట్ ఇచ్చేది. జనరల్ బాడీ కల్లా ముందు పేమెంట్ ఏదైతే బాకీ ఉందో ముందు అనుకున్న 2,500 ఇచ్చేస్తూ మిగతా బాకీల్ని గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్ జీవోల ద్వారా ఒక సంవత్సరం 6.5 కోట్లు, ఒకసారి 12.5 కోట్లు కూడా ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈ సంవత్సరానికి దుస్థితి ఏంటంటే గత సీజన్లో చెరుకు వల్ల 3,000 రూపాయలు కూడా 3,000 రూపాయలు ఏదైతే మొదటి పేమెంట్ అన్నారో అది కూడా 15 రోజులకి ఇచ్చాడు. ఆ 15 రోజుల తర్వాత పేమెంట్ కూడా ఈ రోజు ఆ 3,000 రూపాయలు కూడా ఇవ్వలేకుండా రైతుకి ఈ సంవత్సరం నుంచి కూడా ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వంలో గత సంవత్సరం 9వ నెలలో జలబాడి అయింది. పెద్దలందరూ వచ్చారు మాట్లాడరు. గత ప్రభుత్వాలు ఏవైతే ఇచ్చాయో వాటికన్నా 10 రూపాయలు ఎక్కువ తెచ్చి మీకు అందరినీ రైతులు ఆదుకుంటాం, మీకు ఎందుకు తొందరలో అఖిలపక్షం పెడతామని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అఖిలపక్షం కాదు కదా, చూడడంతో జరగడంతో చూడడానికి కాలేదు. సరే కదా, రైతుల ఉద్దేశం మొక్కజొన్న ఏంటి, ఇంకోటి ఏంటి, ఇతనాలు తెస్తాం పీపీపీ. పెద్దలకి తెలుసో తెలియదో, చట్టాల పట్ల అవగాహన ఉందో లేదో. ఇందాక మిత్రులు దేవుడి గారు చెప్పారు, మనది చోడవలసిన ఫ్యాక్టరీ సహకార సంఘాల చట్ట ప్రకారం ఇష్ట కాబడినటువంటి చట్టం కనుక ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో వారి తాలూకు అనుమతి లేకుండా పీపీపీ, ఏపీపీ, డీపీపీ ఏమి చెల్లుబాటు కాదు. ఫ్యాక్టరీ సహకార రంగంలో ఉండగది, సహకార రంగంలో నడపడం కోసం ఏం చేయాలని ఆలోచించాలి పెద్దలు పొరపాటు. అది కాకుండా ఇతనాలు ఇంకోటి మీరు ఏదైనా చేయండి, ఆ చెరుకు ఫ్యాక్టరీలోని క్యారేజీ నడవాలి, ఆ ఫ్యాక్టరీలోని బాయిలర్ రన్ అవ్వాలి, ఆ ఫ్యాక్టరీలోని టర్బైన్ ద్వారా జనరేట్ కావాలని వస్తుంది. ఇదంతా జరగాలంటే మేజర్గా ఉన్నటువంటి రా మెటీరియల్ షుగర్ ఉండాలి, షుగర్ కేన్ ఉండగలగాలి. దాన్ని సర్వైవర్ కోసం ఆలోచించిన పరిస్థితి పక్కన పెట్టి రకరకాల దొంగతీరులతో ఏదో మాట్లాడుతున్న రాజకీయ నాయకుల తాలూకు మనం కనువిప్పు కలిగేలాగా 2 విషయాల్ని మన ఎజెండాగా పెట్టుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా తాలూకు మీటింగ్లో అంతకన్నా ఎక్కువే తీసుకొచ్చి శబాస్ అనిపించుకుంటానన్నాడు ఇక్కడ ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు. మరి ఇప్పుడు ఆయన నిద్రపోతున్నాడా, లేదు బండారు సత్యనారాయణ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆయన కళ్ళు మూసి పడుకుంటున్నాడా? మీరేం చేస్తున్నారు? ఈ 2 సంవత్సరాలు మీ బలం ఏంటి? ఈ రైతులను ఆదుకోవడం కోసం
అంటే ఆ రోజు చాలా ఇష్టారాజ్యంగా ఎన్నికల కోసం మీరు మాట్లాడేది. ఈరోజు కేవలం ప్రభుత్వం ద్వారా గ్రాంట్ల రూపంలో 30 కోట్లు తీసుకురావడానికి ఏంటి బాధ? ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ రైతులను మీరు బాగా వాడుకున్నారు. రైతులు కడుక్కుంటారు. మరి ఓకే 30 కోట్లు తేలేదు. గత ఏడాది ఆడినటువంటి 1,00,000 టన్నుల తాలూకా పంచదార ఏమైపోయింది? ఆ పంచదార అమ్మితే 30 కోట్లు వస్తుంది కదా. 1,00,000 టన్నులు అంటే 1,00,000 క్వింటాలు వస్తాయి కదా. మరి ఆ డబ్బు ఏమైంది? ఆ డబ్బు ఎవరు తినేశారు? డబ్బు ఎక్కడ పోయింది? ఆ డబ్బేనే చెల్లించినా సరే సుమారు మరి మార్కెట్లో సుమారు 3,600 3,800 రూపాయలు ఒక్కొక్క గంట అమ్ముతున్నారు. ఇక్కడ రైతు తీసుకున్నది 3,000 రూపాయలు. ఏ ఇంటికి ఇవ్వలేకపోతున్నారు ఆ 3,000 రూపాయలు. దానికి రైతుకి ఇవ్వాల్సిన గత ఏడాది బాకీ అంతా 30 కోట్లు. కార్మికులకి జీతాలు చెల్లించవలసింది ఎంత? ఒక 7 కోట్లు. మరి నువ్వు మెయింటెనెన్స్ కూడా ఖర్చు పెట్టలేదు. మెయింటెనెన్స్ ఖర్చు పెట్టుకుంటే ఈసరికి ఫ్యాక్టరీ డెఫినెట్గా ఈరోజు ఆగి ఉండేది. ఫ్యాక్టరీ ఆగిపోవడానికి కారణం ఏంటి? మెయింటెనెన్స్ కూడా నువ్వు రూపాయి పెట్టకుండా డబ్బు మింగిస్తారా? మరి మేనేజ్మెంట్ మింగిస్తుందా, కూటమి నాయకులు మింగిస్తారో సమాధానం చెప్పాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ చోడవరం మాడుగుల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు బాధ్యత తీసుకొని దీని సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని మాత్రం చెప్తున్నా. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదో నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగాను, ఒక మాజీ శాసనసభ్యుడిగా కాదు, ఈ ఫ్యాక్టరీ నేను షేర్ హోల్డర్ని. 220 టన్నులు సంవత్సరానికి క్రషింగ్ ఆర్డర్ కోసం మా రైతులు తరపు నుంచి, నా తరపు నుంచి నేను ఒక షేర్ హోల్డర్గా ఈ ఫ్యాక్టరీలో ఒక మెంబర్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ డబ్బు ఏం చేశారు? గత క్రషింగ్ చేసినటువంటి డబ్బు ఏమైపోయింది? మేము చూసాం. మేము వస్తామో ఫ్యాక్టరీ ఉండదా అని ఇష్టమైన ప్రగల్భాలు పెట్టారు. ప్రతి ఏడాది కూడా వచ్చిన ఏడాది 40 కోట్లు ఇప్పుడే జీవో తీసుకొచ్చే గౌతమ్ రెడ్డి గారు ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రి ఉండేటప్పుడు జీవో తీసుకొచ్చి 40 కోట్లు రిలీజ్ చేసాం. ఆ తర్వాత అమర్నాథ్ మన ప్రాంతవాసిగా మళ్ళీ అదే శాఖకు మంత్రి అయ్యారు. మంత్రి అయితే ఈయన ద్వారా 49,80,00,000 రూపాయలు తీసుకొచ్చాం. మొత్తం 89,80,00,000 రూపాయలు మన ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆదుకున్నాయి. అది ఎలాగా? గ్రాంట్ రూపంలో. అదేమీ కూడా ఫ్యాక్టరీ సామాన్లు తాకట్టు పెట్టలేదు. ఫ్యాక్టరీని ఏమో తాకట్టు పెట్టి తేలేదు. అది ప్రభుత్వమే హామీగా ఉండి మేము తీసుకొచ్చి గ్రాంట్ రూపంలో తీసుకొచ్చి రైతాంగానికి ఇస్తాం. మా అందరి ఫ్యాక్టరీ తాలూకి అప్పు 50 కోట్లు ఉందా, ఇంకో అప్పు ఉందా? అప్పే ఉంది. ఈరోజు ఫ్యాక్టరీ మొత్తం అంతా దాని మిషనరీ కానీ అక్కడ ఉన్నటువంటి స్థలం కానీ ఇవన్నీ లెక్కేస్తే ఇటు మొత్తం మినిమం 200 కోట్లు ఉంటుంది. 50 కోట్లు పెద్ద విశేషం కాదు. ప్రభుత్వం తలుపుకుంటే 50 కోట్లుగా క్షణాల్లో రిలీజ్ చేస్తుంది. మేము 89,90,00,000 రూపాయలు తెచ్చినప్పుడు 50 కోట్లు తీసుకొచ్చి ఫ్యాక్టరీని ఎందుకు ఆదుకోవట్లేదు? అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఫ్యాక్టరీ మీద శ్రద్ధ లేదా? కోఆపరేటివ్ వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేదా? లేదంటే ఇది కూడా ఎవరికో సీఎం రమేష్కో మళ్ళీ అమ్మేద్దామని చెప్పేసి నష్టాలు ఉందని అలా చూపించి ఇది అమ్మేద్దామనా? ఏంటి మీ ఎత్తుగాడ? అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ అమాయకులా? లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఎలాగైనా సరే కడుపు కొట్టేద్దామని ఉద్దేశమా? లేదంటే ఇంకా రేపు భవిష్యత్తులో మేము మన అడ్రస్లు గల్లంత అయిపోతాయి, ఈ మళ్ళీ ఈ ఫ్యాక్టరీని కానీ ఆదుకోకపోయినా సరే ఇక్కడ ఉన్నటువంటి రైతులు మనల్ని ఆదరించడానికి అనుమానమా? ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు మీరు కానీ మీ ప్రతినిధులుగా ఇక్కడ శాసనసభ్యులు ఉన్నటువంటి బండారు సత్యనారాయణ గారు, కేఎస్ఆర్ రాజు గారు కూడా పూర్తి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. క్షణంలో మా మీద పేక మీద ఖర్చు పెట్టి రేపు దసరాకి ఇస్తా ఉన్నారు. ఎప్పుడు ఫ్యాక్టరీ డైరెక్టర్లు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2024 వరకు కూడా 2019 నుంచి ఎప్పుడైనా సెప్టెంబర్ 30 కల్లా పైసా బాకీ లేకుండా మనందరం జగన్మోహన్ మీటింగ్కి ముందే మనందరూ డబ్బు చెల్లించేవారు. ఏదైనా దీపావళి కానుక ఇవ్వండి అనేసి మనం ఏదైతే బోనస్ ప్రకటించో బోనస్ కూడా ఇచ్చే కార్యక్రమం చేసాం. ఇప్పుడు ఏమో ఆల్రెడీ 2 సంవత్సరాలు గత ఏడాది మన క్రషింగ్ ఈ సంవత్సరం కాక గత ఏడాది క్రషింగ్ డబ్బు 30 కోట్లు ఉండిపోయినప్పుడు దానికి కానీ వడ్డీ ఇస్తారా? వడ్డీ కూడా ఎవరు
అందుకని ఈరోజు నేను చెప్తున్నాం, దయచేసి ఎప్పుడైనా ప్రభుత్వం ఇప్పుడు కానీ కళ్ళు తెరవండి. తెరవకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘం అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇందాక డేవిడ్ చెప్పారు, ఒక సంఘంగా అఖిలపక్షంగా ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. లేదు, షేర్ హోల్డర్గా కూడా మనం ఎవరిపాడు ఇండివిజువల్ కూడా కేసు వేయొచ్చు మనం. ఎందుకంటే మనకు ఆ హక్కు ఉంది. మన ఫ్యాక్టరీని నీరుగార్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి డేవిడ్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక అధికారి దగ్గర కానీ, లేదంటే కలెక్టర్ దగ్గర కానీ, లేదంటే ప్రభుత్వం దగ్గర కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రతినిధులు ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఏర్పాటు చేయండి. అన్ని పక్షాల నుంచి కూడా అందరి పేర్లు తీసుకోండి. కానీ లీగల్గా ఫైట్ చేయాలనుకుంటే కార్మికుల తరఫు నుంచి ఇంప్లీడ్ అవ్వదు కొంతమంది, అలాగే రైతుల తరఫు నుంచి కొంతమంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన సొసైటీ తరఫు నుంచి కొంతమంది, అలాగే అఖిలపక్షం నుంచి అలా చేసి మన అందరం కూడా వేస్తేనే కానీ, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తేనే కానీ పెద్ద విషయం కావాలని ఈ కూటమి ప్రభుత్వం మన ఫ్యాక్టరీని నిర్వీర్యం చేస్తుంది. ఈ రైతులకి ఏమో కడుపు పడుతుంది తప్ప ఇదేమీ పెద్ద విశేషం కాదు. ప్రభుత్వం తలంచుకుంటే 50 కోట్లు ఇవ్వడం ఏమాత్రం కూడా కష్టమైన పని కాదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి కేఎస్ రాజుకి, బండారు సత్యనారాయణ చిత్తశుద్ధి ఉండాలి. అయ్యో, ఇక్కడ ఉన్నటువంటి రైతుల గురించి మనం అందరం కూడా గెలిచాం, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు వీళ్ళ ద్వారా మనం ఓట్లేసి గెలిపించారు, మనకు భవిష్యత్తు ఉండాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని వాళ్ళకు ఉంటే డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే అది సీఎం దగ్గరికి వెళ్ళి ఫైల్ పెడితే ఫైనాన్స్కి వెళ్ళి ఇమీడియట్గా 50 కోట్లు తేడం ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. కాబట్టి ఈ ప్రాంతం పట్ల, ఈ రైతుల పట్ల, మన ఫ్యాక్టరీ పట్ల నిర్లక్ష్యం ద్వారానే దీనికి ఇది తప్ప ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా ఆడింది. 5 ఏళ్ళు కూడా ఏ ఏడాది కూడా మనం ఆపినటువంటి కార్యక్రమం లేదు. కావాలని వీళ్ళు వాంటెల్లి చేసి దీన్ని నిర్వీర్యం చేసి సీఎం రమేష్గా అమ్మేద్దామని చూస్తున్నారు తప్ప ఈరోజు కూడా సుమారు 2 లక్షల టన్నులు ఇతర ఫ్యాక్టరీకి తోలేస్తున్నారు. ఎంత ఘోరం చూడండి. ఎందుకంటే కూడా ఒక మంచి మాట చెప్పారు, మన ఫ్యాక్టరీ చెరికేటి, మన ఫ్యాక్టరీ ఆవరణలో అది నిల్వ ఉంటుందండి, ఇక్కడి నుంచి ఇంకో ఫ్యాక్టరీకి అమ్మిడండి. ఎంత ఇన్సల్ట్ ఉంటుందంటే మనకి. ఎందుకంటే మన అందరికీ అన్నం పెట్టే ఫ్యాక్టరీని ఇంత ఘోరం చేసినటువంటి వాళ్ళకి మాత్రం పుట్టగతులు లేకుండా పోతారు రైతు ఉసురాలకు తగిలితే. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చిత్తశుద్ధితో మీరు ఈరోజు ఒక కార్యాచరణ అప్పుడు అందరూ ప్రకటిస్తాడు. దాని ప్రకారం ముందు మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి కూర్చొని ఎట్లా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, కాటాల వారీగా చేద్దామా, ప్రభుత్వం ఒత్తిడి చేయడం కోసం అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకున్నా సరే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దామా, లేదంటే ఈ విషయంలో అధికార పక్షాలు కూడా దయచేసి మీరు రండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు కూడా అంతకుముందు అనేవాడిని, ఫ్యాక్టరీ ముఖ్యమా పార్టీ ముఖ్యం అంటే ఫ్యాక్టరీ ముఖ్యం. ముందు ఫ్యాక్టరీని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కూడా మనం పదే ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో ఉన్నటువంటి ఆవేదన, దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలని మనం చేసుకుంటూ ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఇవ్వాల్సినటువంటి రైతుకి ఇవ్వాల్సినటువంటి బాకీ 30 కోట్లు, అలాగే ఇక్కడ ఉద్యోగస్తులు కార్మికులకు చెల్లించవలసినటువంటిది ఒక 7 కోట్లు, మొత్తం 40 కోట్లు కూడా తక్షణమే సంక్రాంతి లోపుని రిలీజ్ చేయాలని, ఇమీడియట్గా రిలీజ్ చేసి ఫ్యాక్టరీని ఆదుకోవాలని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతుల తరఫు నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.